హలో ఎవ్రీవన్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఆర్టికల్ 352 నేషనల్ ఎమర్జెన్సీ. అదే మన జాతీయ అత్యవసర పరిస్థితి. జాతీయ అత్యవసర పరిస్థితి అనగానే అందరికీ మైండ్లో సమ్ నెగిటివ్ థాట్స్ అనేవి కూడా ఉంటాయి కదా. నెగిటివ్ థాట్స్ ఏంటి, సమ్ ఏంటి, కానీ మోస్ట్లీ ఒక నెగిటివ్ టాపిక్ లాగానే చూస్తుంటాము. అందుకే కొన్ని సింబాలిక్గా ఇలా పెట్టాను అనమాట నేను. వీటన్నిటికీ ఒక్కొక్క జెస్చర్స్కి ఒక మీనింగ్ ఉంది. అది మనం సబ్జెక్ట్ చదివే కొద్దీ మీకు అర్థమవుతుంది ఇంకొద్దిగా. ఫస్ట్ అయితే ఈ ఆర్టికల్ 352 అనేది ఓన్లీ ఏదో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే లేకపోతే కాన్స్టిట్యూషన్లోనే ఇచ్చారు కదా అని మాత్రమే కాకుండా ఒక్క స్టెప్ ముందుకేసి ఒక జర్నలిస్ట్గా, ఒక పొలిటికల్ లీడర్గా థింక్ చేయండి. ఈ రెండిటికి అపోజిట్గా ఒక బ్యూరోక్రాట్గా మీరుంటే ఎలా థింక్ చేస్తారు అని ఆలోచించండి. మీరు ఎవరి పక్కన నిలబడతారు అని నిలబడండి. అప్పుడు ఈ టాపిక్ ఇంకా అర్థమవుతుంది. యాక్చువల్గా ఇది మన జనరేషన్కి ఫెమిలియర్ టాపిక్ కాదు, కానీ మన పేరెంట్స్కి కూడా కాదు, అంతకు ముందు వాళ్ళకి మాత్రం ఇది చాలా ఫెమిలియరు. దీనివల్ల చాలామంది సఫర్ కూడా అయ్యారండి పాపం. అందుకనే ఈ టాపిక్ మనం చాలా జాగ్రత్తగా చూద్దాము. ఫస్ట్ ఎమర్జెన్సీ అనగానే మనకు కొంచెం దగ్గర ఉన్న వర్డ్ ఏంటంటే ప్రెసిడెంట్ రూల్, అంటే స్టేట్ ఎమర్జెన్సీ గురించి అని చెప్తున్నాం. ఫస్ట్ మనకు క్లారిటీ ఉండాల్సింది ఏంటంటే ఇది స్టేట్కి సంబంధించి ఉన్న ప్రెసిడెంట్ రూల్ గురించి మాట్లాడట్లేదు నేను ఇక్కడ. దాన్ని 356 ఆర్టికల్ కింద చదువుతామన్నమాట. ఇక్కడ మనం చదివేది ఆర్టికల్ 352 గురించి మాత్రమే చదువుతున్నాం. ఓకే, ఇవి ఎక్కడ చెప్పారు? మొత్తం మనకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 22 పార్ట్స్ ఉన్నాయి, అవునా? ఈ 22 పార్ట్స్లో ఈ ఆర్టికల్ 352 కానీ 356 ఇలాంటివి అంటే ఎమర్జెన్సీ అని చెప్పి ఒక పార్టే ఉంది మనకు. దీన్ని మనం అప్పటిది జర్మన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం అనమాట. మన కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేశారు అప్పుడే. దీన్ని పార్ట్ 16 కింద పెట్టున్నాం. పార్ట్ 16 కింద ఆర్టికల్ 352 టు 360 అనే ప్రొవిజన్స్లో ఈ ఎమర్జెన్సీని పెట్టాం. మనకి ఇండియాలో 3 టైప్స్ ఉన్నాయి ఎమర్జెన్సీ. ఒకటి నేషనల్ ఎమర్జెన్సీ, ఒకటి ఇందాక అన్నాం కదా ఇది స్టేట్కి సంబంధించింది, నెక్స్ట్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం చేసే టాపిక్ వచ్చేసి నేషనల్ ఎమర్జెన్సీ గురించి మాట్లాడదాం. ఓకే, ఈ నేషనల్ ఎమర్జెన్సీ గురించి చెప్పేటప్పుడు ఫస్ట్ యాక్చువల్గా నాకే ఒక క్లారిటీ లేకుండే దీని మీద. ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటుంది కదా ఎక్స్ప్రెస్ చేయడంలో. అలా నేను ఈ మెటీరియల్ అంతా గ్యాదర్ చేసి మేబీ కొంచెం హెవీ అనిపించవచ్చు, బట్ ఇదంతా మీరు తెలుసుకుంటేనే ఈ టాపిక్ మీద గ్రిప్ వస్తుందని నేనైతే ఫీల్ అవుతున్నా. అందుకనే అనమాట. ఫస్ట్ ఈ టాపిక్ గురించి ఇంత నెగిటివ్గా అసలు ఎందుకు మాట్లాడుతున్నారు? క్రిటిసిజం తెలుసుకోవాలి కదా. అసలు ఇంత క్రిటిసిజం ఉంటే ఏ గ్రౌండ్స్, అసలు ఎందుకు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు? అవునా? మనము ఎప్పుడైనా ఒక సొల్యూషన్ చూసేటప్పుడు ఒక ప్రాబ్లంకి పాజిటివ్స్ నెగిటివ్స్ రెండు చూడాలి కదా. చూసి దాంట్లో సొల్యూషన్ కనిపెట్టాలి. అట్లా రీజన్స్ చూడాలి, దీని క్రిటిసిజము చూడాలి. అప్పుడు మనం ఒక కంక్లూషన్కి రావాలి, రైట్? ఇది కొంచెం ఐడియాలజికల్గా, కొంచెం థియరిటికల్గా అనిపిస్తుంది. బట్ సెకండ్ కాన్సెప్ట్ ఏంటంటే ఇంపోజ్డ్. ఇప్పుడు ఇంత చెప్తున్నారు కదా, ఏదైనా కెమిస్ట్రీ ల్యాబ్ అనుకోండి, ల్యాబ్కి వెళ్ళి మీరు ఎక్స్పెరిమెంట్ చేసేదానికి క్లాస్ రూమ్లో కూర్చొని NaCl H2SO ఇవి కలిపితే ఎలా అవుతుంది అని చెప్పి థియరిటికల్గా మీకు మీరు ఇమాజిన్ చేసుకొని డిఫరెన్స్ ఉంటుంది కదా. ఇమాజినేషను ఎంత కాదన్న ఒక మనిషి తన ఎక్స్పీరియన్స్ చేసుకోకుండా 100% అయితే చెప్పలేడు. ఎస్, అలాగే ఇంత మీరు ప్రాబ్లం అని చెప్తున్నారు కదా. సో అంత ప్రాబ్లం ఉంది అంటే మరి కాన్స్టిట్యూషన్లో వాళ్ళు ఎందుకు, మన కాన్స్టిట్యూషన్ థింకర్స్ అంత ఇంటెలెక్చువల్స్ కదా, అసలు ఈ ఎమర్జెన్సీస్ ఎందుకు పెట్టారు అని థాట్ వస్తుంది కదా. వాళ్ళు పెట్టారు అంటే దానికి ఒక సదుద్దేశం ఉంటుంది కదా. కానీ ఇప్పుడు క్రిటిసిజం వచ్చింది అంటే సమ్ రాంగ్ ఈజ్ ఆల్సో హ్యాపెన్, రైట్?
అదే రాంగ్ హ్యాపెన్ అయ్యింది అంటే ప్రాక్టికల్గా మనం ఇంప్లిమెంట్ చేశారు అని అర్థం. అంటే ఇంతకుముందు ఎప్పుడు ఇంపోజ్ అయ్యింది అని, అవునా? ఆ ఇంపోజ్ ఎప్పుడెప్పుడు జరిగింది అని చెప్పి ఇక్కడ చూద్దాం. సెకండ్, థర్డ్ థింగ్, ఇంపోజ్ చేసినంత మాత్రాన మనకేంటండి, ఇప్పుడు ఒకటి ఆలోచిద్దాం. సపోజ్ మన జీడిపినే తీసుకుందాం. ఇండియా $3 ట్రిలియన్, $5 ట్రిలియన్, యావరేజ్ ఇన్కమ్ అంత పెరిగింది, పర్ క్యాపిటల్ ఇంత పెరిగింది, అంత పెరిగింది, ఏదేదో చెప్తున్నారు. అవన్నీ ఒక గుడిసెలో ఉన్న మామూలు మనలాంటి వ్యక్తులకి అవసరమా? మనమేం అడుగుతాం, మరి మా జీతం పెరుగుతుందా అని అడుగుతాం, అవునా? ఎవరు ఎన్నైనా చేసుకోండి, నాకేంటి, నా వరకు ఏం జరిగింది అన్నది మాత్రం క్వశ్చనే కదా. అలా మీరు ఇంపోజ్ చేశారు, కరెక్టే. ఎఫెక్ట్ ఏంటి, ఏం జరిగింది అన్నది ఇంపార్టెంట్, రైట్? ఈ ఎఫెక్ట్ ఏంది అంటే స్టేట్ మీద ఎఫెక్ట్ ఏమైంది, పబ్లిక్ మీద ఎఫెక్ట్ ఏమైంది, జ్యుడిషియరీ మీద ఏమైంది. ఈ మూడు మన కాన్స్టిట్యూషన్లో మూల స్తంభాలు. అందుకే ఆ మూడింటిని ఇట్లా ట్రయాంగిల్ లాగా పెట్టారనమాట. వీటన్నిటిలో మన కాంట్రిబ్యూషన్ దగ్గర, పబ్లిక్ దగ్గర చూస్తాం బాగా స్ట్రాంగ్గా. ఈ మూడు ఏంటి అని చెప్పి నెక్స్ట్ చూడాలి. తర్వాత ఇవన్నీ ఒకసారి ఇంపోజ్ చేసిన తర్వాత జరిగే విషయాలన్నీ మాట్లాడాం. అసలు దీన్ని ఎలా పాస్ చేయాలి? ఇప్పుడు మనమేమి రాజరికంలో లేం కదా, అంటే రాజు కొడుకే రాజు అయిపోతాడు అని కాదు. మనది రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. ఇక్కడ కాన్స్టిట్యూషన్ హెడ్, ఒక ప్రెసిడెంట్ని కూడా మనము ఎలక్ట్ చేసుకుంటున్నాం. అది డైరెక్టా ఇండైరెక్టా సెకండరీ, అంటే వారసత్వం కాదు ఇది, హెరిడిటరీ కాదు ఇది, రైట్? అలాంటప్పుడు ఇలాంటి ఒక పార్లమెంటరీ ప్రభుత్వాల్లో మనం పార్లమెంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం కదా. ఈ పార్లమెంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నప్పుడు మనం ఏం చేసాము, ఒక్కొక్కరు పోయి ఒకటి ప్రాబ్లం జరిగింది, ఇంకోటి ప్రాబ్లం జరిగిందని, ఒకడికి ఇంకోటి ప్రాబ్లం అయిందని వాడు పోయి ఇంకోటి కొట్టండి, ఇంకో అలా చేస్తే ఎవరి పాటికొని కొట్టుకుంటూ ఉండే పని అయితే అసలు ఈ సొసైటీ నిలబడుతుందా? ఇంతకుముందు కదా రాజ్యాలు ఉన్నప్పుడు ఒక రాజు పోయి దండెత్తి ఇంకో రాజ్యం రాకపోయి ఇంకో రాజ్యం, ఇదే పంచాయతీ ఉంటుంది తప్ప ఇది ఒక జాతిగా ఎప్పుడు డెవలప్ అవుతుంది? ఒక నేషన్హుడ్ అనే ఫీలింగ్ వస్తుంది? అసలు ఉండదు కదా. అందుకే మనం ఏం చేసాము, అందరం ఇట్లా కాదురా, అందరం కలిసి ఉన్న ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అందరం కలిసి కూర్చొని మాట్లాడదామని చెప్పి పార్లమెంట్ని ఏర్పాటు చేసుకున్నాం. మరి అంత పెద్ద పార్లమెంట్ పెట్టుకున్నప్పుడు ఒక పద్ధతి పాడు ఉంటాయి కదా, వాటికి ఇష్టం వచ్చినట్టు నేను నేషనల్ ఎమర్జెన్సీ పెట్టేస్తున్నా, తీసేసుకోపో ఇదైపోతుంది, అలా కాదు కదా. ఇంత పెద్ద ప్రజాస్వామ్యం, ఇంతమంది జనాలు, వీళ్ళందరినీ ఒక సైడ్ ఒక దారిలో నడిపించాలంటే ఒక పద్ధతి ఉంటుంది. అదే ఈ రిజల్యూషన్ ఎలా తీసుకొస్తున్నాము అన్నది. ఓకే, మీరు ఇందాకంచి లేసి క్రిటిసిజము, ఇంపోజు, ఎఫెక్ట్ ఏదేదో చెప్తున్నారు కదా, మరి సరి చేసుకునే మెకానిజం మీ కాన్స్టిట్యూషన్ మీకు ఇవ్వలేదా? అది కూడా ఇచ్చి ఉంటుంది కదా ఎక్కడొక దగ్గర. తప్పు ఉంది అంటే దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి కూడా ప్రొవిజన్ ఉంటుంది, అవునా? అట్లా ఏమైనా అమెండ్మెంట్స్ జరిగాయా చూద్దాం. తర్వాత ఏమైనా కమిటీస్ వేసారా చూద్దాం. ఇన్ని జరుగుతుంటే కోర్టు ఏమైనా కళ్ళు మూసుకో ఉందా? ఉండదు కదా. అది కూడా ఏదో చెప్పుంటుంది కదా, అదేం చెప్పిందో చూద్దాం. బట్ ఫస్ట్ నేను ఒకటి క్లారిఫై చేయాల్సింది ఏంటంటే, ఈ వీడియోలో నేనేం చేస్తున్నానంటే, ఇలా మొత్తం టాపిక్స్ అన్నీ తీస్తే ఏది మనం అనాలిటికల్గా చూడాలి, ఏది సబ్జెక్టివ్గా చూడాలనేది కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఉండొచ్చు. కన్ఫ్యూజన్ కన్నా ఓవర్లాపింగ్ అవుతుంది సబ్జెక్ట్ అనేది ఎప్పుడైనా. నేను అందుకని ఏమనుకుంటున్నానంటే, ఇప్పుడు అంటే థియరిటికల్ కాన్సెప్ట్గా ఉన్న రిజల్యూషన్స్, అమెండ్మెంట్స్, కమిటీసు, కేసెస్, ఇది అంతా ఈ వీడియోలో మాట్లాడతాను. సెకండ్ వీడియోలో అనలిటికల్గా మాట్లాడదాం. అనలిటికల్గా మాట్లాడాలంటే ఎఫెక్ట్ గురించి తీసుకోవాలి. సో పార్ట్ 2 చేస్తాను దీని మీద, దాంట్లో మనం ఎఫెక్ట్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు మాత్రం పార్ట్ 1లో ఈ టాపిక్స్ మాట్లాడదాం. ఓకే, ఇవన్నీ సెకండ్ టాపిక్లో మాట్లాడదాం. మనము డైరెక్ట్గా ఇప్పుడు 352 ఆర్టికల్ గురించి మాట్లాడదాం, రైట్? ఓకే, ఇదండి, ఇది నేను మన
బేర్ యాక్ట్ నుంచే తీసుకున్నాను. యాక్చువల్గా ఈ టాపిక్ని నార్మల్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా కానీ బట్ అట్లా కాదు. ఎట్లా చెప్తుంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఇప్పుడు ఎవరు చెప్పేదన్నా ఎక్కడి నుంచో తీసుకుని వచ్చితే చెప్పాం కదా, ఎవరైనా ఒక అథెంటిక్ సోర్స్ నుంచి చెప్పాలి. అందుకని నేను ఇది ఇలా వద్దు స్టూడెంట్స్కి, ఒక బేర్ యాక్ట్ తీసుకొని దాని నుంచి కాన్స్టిట్యూషన్లో ఏం చెప్పారో దాన్ని పట్టే మనం రాద్దాం. అప్పుడు ఇంకొంచెం క్లారిటీ ఎక్కువ ఉంటుంది సబ్జెక్ట్ మీద అని నేను అనుకుంటున్నా. సో ఇక్కడ ఆర్టికల్ 352 చూడండి. ఈ 352లో వచ్చేసి మొత్తం 9 సబ్సెక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం కంప్లీట్ ఈ 352 గురించే మాట్లాడదాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఇది ఇంకొంచెం తగ్గిద్దాం, అప్పుడు మనకు కూడా స్పేస్ ఉంటుంది కదా. ఇక్కడ చూడండి 352(1) ఏం చెప్తుంది? ప్రెసిడెంట్ ఈజ్ సాటిస్ఫైడ్, రైట్? ప్రెసిడెంట్ ఈజ్ సాటిస్ఫైడ్ దట్ a grave emergency exists whereby security of India or of any part of the territory, అబ్జర్వ్ చేస్తున్నారా? ఎనీ పార్ట్ ఆఫ్ ద టెరిటరీ thereof is threatened whether by war, external aggression or armed rebellion, right? He may proclamation, make a declaration to that effect అని చెప్పి బ్రాకెట్లో ఏమన్నా ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ హోల్ ఆఫ్ ఇండియా ఆర్ ఆఫ్ సచ్ పార్ట్ ఆఫ్ ద టెరిటరీ. దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏం చెప్పారంటే, ఏ ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ డిక్లేరింగ్ దట్ ది సెక్యూరిటీ ఆఫ్ ఇండియా ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ the territory thereof is threatened by war or by external aggression or by armed rebellion may be made before the actual occurrence of war of any such aggression or rebellion if the president is satisfied that there is imminent danger thereof. ఇప్పుడు నేను ఇక్కడ అండర్లైన్ చేశాను చాలా కీవర్డ్స్ కదా, ఒక్కసారి చూడండి. ఇక్కడ ప్రెసిడెంట్ అంటున్నాడా లేకపోతే పార్లమెంట్ అంటున్నాడా? ప్రెసిడెంట్, రైట్? ప్రెసిడెంట్ అంటున్నాడు. ప్రెసిడెంటు పార్లమెంట్ అని నేను ఎందుకు అంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను? ప్రెసిడెంటు, 1 సెకండ్, రైట్? ఇక్కడ ఒకసారి చూడండి. మనం ఏం చేస్తాము, పార్లమెంట్లో 2 హౌస్లు ఉంటాయి, లోక్సభ, రాజ్యసభ, అవునా? పీపుల్, మనం పబ్లిక్ డైరెక్ట్గా ఏం చేస్తాం, లోక్సభ ఎంపీలను ఎన్నుకుంటాం. రాజ్యసభ ఎంపీలు మనం ఎన్నుకుంటామా? లేదు కదా, అది ఇండైరెక్ట్ ఎలక్షన్. మనమైతే డైరెక్ట్గా లోక్సభ వాళ్ళని ఎన్నుకుంటాం. మెజారిటీగా ఏమవుతుంది, లాస్ట్కి గవర్నమెంట్ ఫామ్ చేస్తారనమాట. ఎన్నుకున్న వాళ్ళలో 50 ఎవరు గెలుస్తారో వాళ్ళందరూ కలిసి 50% + 1 తీసుకొని గవర్నమెంట్ని ఫామ్ చేస్తాము. ఓకే, గవర్నమెంట్ ఫామ్ అయింది. గవర్నమెంట్ ఫామ్ అయితే గవర్నమెంట్ అంటే మొత్తం 543 మంది సభ్యులు ఉంటున్నారు. 543 మంది పోతారా? పోరు కదా. అంటే ఏంటి, ఈ ఎలక్ట్ అయిన వాళ్ళు కూడా రూలింగ్ పార్టీ ఉంటారు, అపోజిషన్ పార్టీ ఉంటారు అని అర్థం, అవునా? ఈ రూలింగ్ పార్టీలో కూడా ఇప్పుడు ఒక సపోజ్ ఒక 300 మంది వీళ్ళు గెలిచారు అనుకుందాం, వీళ్ళ పార్టీ వాళ్ళు. ఈ 300 మందిలో ఏదైనా ఒక స్కీమ్ తెచ్చినా, ప్రైమ్ మినిస్టర్ ఏమైనా తెచ్చినా మన 300 మంది పోతారా? పోరు కదా. వీళ్ళలో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని ఉంటారు, కేంద్ర మంత్రి మండలి, అవునా? 15% కన్నా ఎక్సెస్ అవ్వకూడదు అని చెప్పేసి మనకి యాంటీ డిఫెక్షన్ లాలో కూడా చెప్పారు, గుర్తుందా? అది వచ్చినప్పుడు అక్కడ మాట్లాడదాం. ఇప్పుడైతే ఇది చూద్దాం, మళ్ళీ సబ్జెక్ట్ డివియేట్ అయిపోద్ది అందుకని. సరే, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇప్పుడు ఎంఎస్పీలు అవి చూసేటప్పుడు మీరు ఎప్పుడైనా న్యూస్లో చూస్తే క్యాబినెట్ ఆమోదం సపోజ్ ఇప్పుడు నిన్ననే టాపిక్ జమిలీ ఎన్నికలు గుర్తుందా? దానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది అని చెప్పింది, న్యూస్లో వస్తుంది. అంటే క్యాబినెట్ అనేది ఇంకోటి ఉంది, రైట్? అంటే స్ట్రక్చర్ ఎలా ఉంది, ఇప్పుడు మామూలుగా మన దాంట్లో గవర్నమెంట్ తర్వాత కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కొంచెం పెద్ద బిగ్ బాడీగా ఉంటుంది.
తర్వాత ఏమవుతుంది, క్యాబినెట్. వీటన్నిటికీ స్కోర్ ఎవరంటే క్యాబినెట్. ఈ క్యాబినెట్లో ఎవరెవరు ఉంటారు, మెయిన్గా ఉన్న మినిస్టర్సు, అలాగే ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ హెడ్ కదా, ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. వీళ్ళందరూ కలిసి డెసిషన్స్ తీసుకుంటారు. అవునా? ఈ గవర్నమెంట్ని ఇంకొక విధంగా ఏమనొచ్చు మనము, కేంద్ర ప్రభుత్వం. అదే కదా మామూలుగా మనం పిలుస్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్. రైట్, సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్తున్నాం. అంటే సెంట్రల్ గవర్నమెంట్ వేరు, లోక్సభ వేరు. ఈ విషయం మనకు క్లారిటీ ఉండాలి. ఇది చాలా ఓవర్లాపింగ్గా అనిపిస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ వేరు, లోక్సభ వేరు. మరి సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఏమంటారు, దీంట్లో ఓన్లీ లోక్సభ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారా అంటే ఏం లేదండి. సెంట్రల్ గవర్నమెంట్ అంటే నాట్ ఓన్లీ ఫ్రమ్ ద లోక్సభ, రాజ్యసభ వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, ఎవరైనా ఉండొచ్చు, కానీ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఉంటారు. ఈ మాత్రం క్లారిటీ మీకు ఉండాలి. సరే, ఇప్పుడు చూద్దాం తీయండి. ఇక్కడ అందుకని చెప్తున్నా. వీళ్ళు ఏమంటున్నారు, పార్లమెంట్ అని చెప్తున్నారా? లేదు, ప్రెసిడెంట్ అంటున్నారు. ప్రెసిడెంట్ చేస్తాడు, ఏం చేస్తాడు, ఏమన్నా పోయి ఏమంటారు, ఒక పెద్ద రిజల్యూషన్ పాస్ చేయడం, ఇంకోటి ఏమైనా చేస్తున్నాడా? లేదు. ఏం చేస్తున్నాడు ప్రెసిడెంట్? ప్రొక్లమేషన్ అనేది ఇస్తున్నాడు. అదేదో నోటిఫికేషన్ అనొచ్చు కదా, లేకపోతే బైలాస్ అనొచ్చు కదా, రూల్స్ అనొచ్చు కదా. లేదు, వాళ్ళు పదం మీరు చూడండి, ప్రొక్లమేషన్ అని చెప్తున్నారు క్లారిటీగా. ఓకే, ఈ 2 పదాలు క్లారిటీ వచ్చింది. ఏంటి ప్రెసిడెంట్, ప్రొక్లమేషన్ ఎవరు చేస్తారు? 352ని ప్రెసిడెంట్. ఇక్కడ ఒక లైన్ చూడండి, ఏమన్నారు, సెక్యూరిటీ ఆఫ్ ఇండియా ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ద టెరిటరీ. ఏమై ఉండాలి, వార్ కానీ, ఎక్స్టర్నల్ అగ్రెషన్ కానీ, ఆర్మడ్ రెబెలియన్ కానీ. అంటే రీజన్స్ చెప్తున్నారు. రీజన్స్ ఏమని చెప్తున్నారు, ఒకవేళ మీరు కానీ వారైనా, 3 రీజన్ చెప్తున్నారు. వారైనా, లేదా ఎక్స్టర్నల్ అగ్రెషన్ అయినా, లేదా ఆర్మడ్ రెబెలియన్ అయినా, ఈ 3 కండిషన్లు ఏదైనా ఉంటే మీరు ఈ నేషనల్ ఎమర్జెన్సీని ప్రొక్లైమ్ చెయ్యొచ్చు అని చెప్తున్నారు. ఆ ప్రొక్లైమ్ కూడా చేసేటప్పుడు అంటే ఇప్పుడు సపోజు ఈ అరుణాచల్ ప్రదేశ్ మీద చైనా వాళ్ళు పడ్డారనుకోండి, అంటే ఓన్లీ అరుణాచల్ ప్రదేశ్ వరకే చేయాలా, ఇండియా మొత్తం చేయాలా? కరెక్టే కదా. ఇప్పుడు అక్కడ ప్రాబ్లం అయితే కన్యాకుమారిలో ఎందుకు పెట్టాలి అని డౌట్ వస్తుంది కదా. అందుకని వీళ్ళు ఏమన్నారంటే ఎక్కడ ఏరియా ఎక్కడ అనేది మనకు క్లారిటీ ఉండాలి కదా. అందుకని ఈ ఏరియా ఏమని చెప్పారంటే, అంటే ఎక్కడ ఏ ఏరియాలో ఇంపోజ్ చేయాలి అంటే ఇండైరెక్ట్గా మీరు ఏం చెప్తున్నారు, టెరిటరీ గురించి మాట్లాడుతున్నారు, బౌండరీస్ గురించి. అప్పుడు మీరు టోటల్ అయినా మీ ఇష్టం, లేదా ఎనీ పార్ట్ ఏదైనా ఒక ప్రదేశంలో అయినా సరే మీరు ప్రొక్లైమ్ చెయ్యొచ్చు అని అంటున్నారు. అట్ ది సేమ్ టైం ఇంకో పదం ఏం చెప్తున్నారు మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. యాక్చువల్ అక్కరెన్స్ ఆఫ్ మేడ్ బిఫోర్. అంటే యుద్ధము మీ మీదకి వచ్చేంతవరకు కాదు, యుద్ధం వస్తుందేమో అని మీకు ఫీల్ అయినా సరే ఎవరు ఫీల్ అవ్వాలి, మీరా, నేనా, ఇంకొకరా? కాదు, ప్రెసిడెంట్ ఫీల్ అవ్వాలి. ఓకే, అంటే ఇక్కడ మీకు ఏం చెప్తోంది, సిచ్యువేషన్ అన్నమాట ఇది. ఎలాంటి సిచ్యువేషను అంటే ఆ సిచ్యువేషను యాక్చువల్ అక్కరెన్సే అవ్వాల్సిన అవసరం ఉందే లేదు, బిఫోర్ కూడా తీసుకోవచ్చు. ఓకే, అది ఎవరు ఫీల్ అవ్వాలి, ప్రెసిడెంట్ ఫీల్ అయితే సరిపోతుంది. ఈ 5 ఎలిమెంట్స్ ఈ విషయంలో చెప్పారండి. మీరు కొంచెం బ్రాడ్గా చూస్తే ఈ ఆర్టికల్లో ఏం మాట్లాడారంటే ఎవరు ఇంపోజ్ చేయాలి, అథారిటీ ఎవరికి ఉంది, ప్రెసిడెంట్, దాని పేరేంటి, ప్రొక్లమేషన్. అంటే ఇది నేమ్ కింద తీసుకోండి, దీన్ని ఏమని చెప్తున్నారు అనేది ప్రొక్లమేషన్. రీజన్స్ ఏమన్నా ఉన్నారు, ఊరికే పెట్టేస్తామా? లేదు, రీజన్స్ ఏంటి, ఈ 3 చెప్పాం. ఇక్కడ ఈ రెండింటిని ఏమంటారంటే ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ అని, దీన్ని ఇంటర్నల్ ఎమర్జెన్సీ అంటాం. ఓకే, ఇక్కడ యాక్చువల్గా నేను గ్రీన్తో ఇవ్వడం కరెక్ట్ ఏమో, దీన్ని కొన్ని వర్డ్స్ చాలా అమెండ్మెంట్స్ కూడా వస్తుంది అందుకని అనమాట. ఓకే,
ఉన్నది ఉన్నట్టు చెప్తాను ఫస్ట్, తర్వాత అమెండ్మెంట్స్ గురించి మాట్లాడదాం, లేకపోతే రెండు కన్ఫ్యూజ్ అవుతాయి. సో ఇట్లా చూడండి, ఈ 5 ఎలిమెంట్స్ చెప్పారు. ఏమేం చెప్పారు ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి. ఎవరు ప్రవేశపెడతారు, ఏం దాని పేరేంటి, ఏం రీజన్స్ మీద, దాని టెరిటరియల్ బౌండరీ ఏంటి, సిచ్యువేషన్ ఏంటి, ఇవన్నీ లాజికల్గానే ఉన్నాయి కదా. ఎవరు ప్రవేశపెడతారు, ఎందుకు ప్రవేశపెడతారు, ఏ ఏరియాలో పెడతారు, అది వచ్చేదాకా చూడాలి, మనమే పెట్టుకోవచ్చా. ఓకే, క్లారిటీ ఉంది. ఇప్పుడు 352 అయింది. ఇప్పుడు 2కి వెళ్దాం. ఇక్కడ 352లో ఏం చెప్తున్నారు అంటే, ప్రొక్లమేషన్ ఇష్యూడ్ అండర్ క్లాస్ 1 మే బీ వేరీడ్ ఆర్ రివోక్డ్ బై, చూస్తున్నారా, సబ్సిక్వెంట్ ప్రొక్లమేషన్. అంటే నువ్వు వేరీ చేయాలన్నా ఏమంటున్నారు సెకండ్ ఆర్టికల్ నుంచి అంటే, మీరు వేరీ చేయాలన్నా కానీ సబ్సిక్వెంట్ ప్రొక్లమేషన్ తీసుకురావాలి. ఓకే, అలాగే ఒకవేళ రివోక్ చేయాలనుకున్నారనుకోండి, కంప్లీట్ తీసేయాలనుకున్నారు, అప్పుడు కూడా పోయి ప్రెసిడెంట్ మీడియా ముందుకు వెళ్ళేసి నేను తీసేస్తున్నా అంటే అయిపోద్దా? కాదు, అప్పుడు కూడా పోయి సబ్సిక్వెంట్ ప్రొక్లమేషన్ ఒకటి ఇవ్వాలి. అలాంటప్పుడు తీసేయచ్చు. అంటే 1, 2 ఏం చెప్తున్నాయి ఇండైరెక్ట్గా, ఎప్పుడెప్పుడు దీన్ని తీసేయచ్చు అన్న విషయం చెప్తున్నాయి. అవునా? క్లారిటీ ఉందా? గుడ్. ఇప్పుడు మనము 3rd సెక్షన్ చూద్దాం. చూడండి, కొంచెం 3rd నుంచి కొంచెం జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏం చెప్పారు, ది ప్రెసిడెంట్ షెల్ నాట్ ఇష్యూ ప్రొక్లమేషన్ అండర్ క్లాస్ 1 అంటే ఇవి ఇక్కడ చెప్పిన విధంగా, ఆర్ ఏ ప్రొక్లమేషన్ ఇష్యూ చేయొద్దు అంటే కొత్తగా ఇప్పుడే తీసుకొస్తున్నాం అప్పుడైనా, వేరియింగ్ ఏమన్నా ఉన్నదాన్ని మోడిఫై చేస్తున్నప్పుడు కూడా, కొత్తగా ఇష్యూ చేయడమే కాదు, ఈవెన్ నువ్వు వేరీ చేయాలన్నా సరే, ఇదే క్వశ్చన్ అడుగుతారు, ఈవెన్ నువ్వు వేరీ చేయాలన్నా కూడా ప్రొసీజర్ ఏమన్నా ఉందా అని. ఎస్ ఉంది. అంటే ఎంత స్ట్రింజెంట్ ఉందో చూడండి. వేరీ చేయాలైనా సరే సచ్ ప్రొక్లమేషన్ అన్లెస్ 1, 2లో మీరు ఏం చెప్తున్నారు, ప్రెసిడెంటే ఆయన కావాలంటే ఆయనే చేసేస్తాడు, సెకండ్ తీసేయాలన్నా ఆయనే చేసేస్తాడు, వేరీ చేయాలన్నా ఆయనే తీసేస్తాడు అని చెప్తున్నారు. అవునా? ఇప్పుడు ఏం చెప్తున్నారు, కరెక్టే, ప్రెసిడెంట్కే ఇస్తున్నాం, ఎందుకంటే ఆయన మా రిపబ్లిక్ హెడ్ కదా, అందుకని ఆయనకే ఉంటుంది. కానీ అన్నప్పుడల్లా మనం జాగ్రత్తగా ఉండాలి. అన్లెస్ ది డెసిషన్ ఆఫ్ ద, బాగా చూడాలి, ది డెసిషన్ ఆఫ్ ద యూనియన్ క్యాబినెట్, దట్ ఈస్ టు సే కౌన్సిల్ consisting of the Prime Minister and other ministers of cabinet rank. ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నారా? లేదు. అండర్ ఆర్టికల్ 75, ఇక్కడ ఆర్టికల్ 75 కోడ్ చేస్తున్నాడు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి చెప్తుందా, దట్ సచ్ ఎ ప్రొక్లమేషన్ అంటే ప్రెసిడెంట్ నువ్వు ఒక్కరివే కాదండి, మీరు ఎప్పటి వరకు అంటే యూనియన్ క్యాబినెట్ డెసిషన్ వచ్చేంత వరకు కూడా సచ్ ప్రొక్లమేషన్ మే బీ ఇష్యూడ్ హ్యాస్ బీన్ కమ్యూనికేటెడ్ టు హిమ్ ఇన్ రైటింగ్. చాలా 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 ఇంపార్టెంట్ రైటింగ్. మీరు ఎప్పుడైనా బయట అబ్జర్వ్ చేయండి, ఏదైనా డైరెక్ట్గా మాట్లాడితే పెద్ద దానికి ఫరక్ పడదు, కానీ ఏమంటారు రైటింగ్లో ఇస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఎవరైనా ఎక్కువ మాట్లాడితే నాకు రాసియండి అంటారు. ఎందుకు? మాటలతో చెప్తే సరిపోదాలే, అది రైటింగ్ ఉంటే దానికి శాంటిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, ఆర్టికల్ 352 సబ్ క్లాస్ 3లో కొన్ని పదాలు వాడాడు చూడండి. క్యాబినెట్ వాడా, క్యాబినెట్ అబ్జర్వ్ చేస్తున్నారా? క్యాబినెట్. వీడియో కొంచెం స్లో అయినా ఫస్ట్ టైం కాబట్టి అర్థం అవ్వాలి, నేను చిన్నగానే చెప్తున్నా. ఒకవేళ ఇది క్లారిటీ ఉన్న వాళ్ళైతే మాత్రం 2xలో చూసేసేయండి. ఓకే, క్యాబినెట్ అనే పదం వాడారు. ఇంకొకటి రైటింగ్ అనే పదం కూడా వాడారు ఇక్కడ. ఓకే, అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు 4th చూడండి. ఇప్పుడు దాకా అయింది ఎలా ఇష్యూ చేయాలి అన్నట్టు 3 స్టెప్పులు వెళ్ళాం. ప్రెసిడెంట్ చేయాలి అన్నాం, తీసేయాలన్నా ప్రెసిడెంట్కి అథారిటీ ఉంది అని చెప్పినాం.
కానీ దానికి వెనకాల ఎవరు సపోర్ట్ చేయాలి అని చెప్తున్నాం. అదే ఎవరు? ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సంబంధించిన క్యాబినెట్ గురించి మాట్లాడినాం. ఇప్పుడు 4th వన్ చూడండి. ఇక్కడ వరకు ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసేసుకున్నారు. నేషనల్ ఎమర్జెన్సీ పెట్టాలనుకున్నాము. సో ప్రెసిడెంట్ ఓకే చెప్పారు, క్యాబినెట్ ఓకే చెప్పేసింది. ఇప్పుడు ఎలా దాన్ని పార్లమెంట్ ముందుకు తీసుకెళ్ళాలి, నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి అనేది ఇప్పుడు మాట్లాడతాం. 4th, ఎవ్రీ ప్రొక్లమేషన్ ఇష్యూడ్ అండర్ దిస్ ఆర్టికల్, ఎవ్రీ ప్రొక్లమేషన్ చూస్తున్నారా, అది ఏదైనా సరే ప్రతి ఒక్కటి అండర్ దిస్ ఆర్టికల్ షెల్ బి laid బిఫోర్ ఈచ్ హౌస్ ఆఫ్ పార్లమెంట్. ఈ వర్డ్ చాలా అబ్జర్వ్ చేయండి. లేడ్ ఈచ్ హౌస్ ఆఫ్ పార్లమెంట్. ఓకే. అండ్ షెల్ ఎక్సెప్ట్ వేర్ ఇట్స్ ఈజ్ ఎ ప్రొక్లమేషన్ రివోకింగ్ అ ప్రీవియస్ ప్రొక్లమేషన్. రివోకింగ్ అయితే ఇది అవసరం లేదు. ఓకే. అంటే ఫస్ట్ టైం ఇష్యూ చేసేటప్పుడు మాత్రమే ఈ 4th వస్తుంది, రివొకేషన్కి అవసరం లేదు అని వీళ్ళు చెప్పాలనుకుంటున్నారు. ఓకే. ఇష్యూ చేసేటప్పుడు సీజ్ టు ఆపరేట్ ఎట్ ద ఎక్స్పైరేషన్ ఆఫ్ 1 month. ఎంత టైం ఇచ్చారు? 1 month. అన్లెస్ బిఫోర్ ద ఎక్స్పైరేషన్ ఆఫ్ దట్ పీరియడ్ ఇట్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ బై రిజల్యూషన్ ఆఫ్ బోత్ ద హౌసెస్. కొన్ని స్ట్రెస్ చేసే పదాలు మాత్రం జాగ్రత్తగా చూడండి. అంటే ఏం చెప్తున్నారు? మీరు ఎవ్రీ ప్రొక్లమేషన్ ఎలాంటిదైనా కానీ అది ఇష్యూ చేస్తున్నారు. రివొకేషన్కి అయితే ఇంత ప్రొసీజర్ అవసరం లేదు, ఫస్ట్ టైం చేస్తున్నాం కదా. సో ఇలాంటి దానికైతే ఏం చేయాలి అంటే, రివొకేషన్ వేరు, వేరియింగ్ వేరు. అర్థమవుతుందా? వేరి అంటే ఉన్నదాన్ని చిన్న మాడిఫై చేస్తున్నారు, రివొకేషన్ అంటే కంప్లీట్గా తీసేస్తున్నారు. ఇక్కడ ఇష్యూ అయినా సరే వేరియింగ్ అయినా, అందుకే ఎవ్రీ ప్రొక్లమేషన్ అంటున్నారు. ఎవ్రీ ప్రొక్లమేషన్ ఎక్సెప్ట్ రివోకింగ్. ఏం చెప్తున్నారు? 1 month లోపల ఈచ్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్తో పాస్ చేయాల్సిందే అని చెప్తుంది. ఎంత టైం చెప్తున్నారు? 1 month. అబ్జర్వ్ చేశారా? 1 month అని చెప్పారు ఇక్కడ. 1 month. అన్లెస్ బిఫోర్ దట్ ఎక్స్పైరేషన్ ఆఫ్ పీరియడ్ ఇట్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ బై రిజల్యూషన్ ఆఫ్ బోత్ ద హౌసెస్. 2 హౌసుల్లో 1 monthలోనే మీరు ఈ రిజల్యూషన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించి తీరాల్సిందే అని చెప్పారు. ఓకే. దీని కంటిన్యూషన్ ఇంకొంచెం ఉంది, చూద్దామనండి. ఏంటంటే 1 second, దీని కిందకు వచ్చి ఇక్కడ కింద ఇంకొంచెం మ్యాటర్ ఇచ్చారు చూడండి. ప్రొవైడెడ్ దట్ ఇఫ్ ఎనీ సచ్ ప్రొక్లమేషన్ ఈజ్ ఇష్యూడ్ ఎట్ ఎ టైమ్ వెన్ ద హౌస్ ఆఫ్ ద పీపుల్. అంటే ఏంటి హౌస్ ఆఫ్ ద పీపుల్ అంటే? లోక్సభేనా? లోక్సభ హ్యాస్ బీన్ డిజాల్వ్డ్ అయిపోయినా, ఆర్ ది రిజల్యూషన్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద పీపుల్ టేక్స్ ప్లేస్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ 1 month. ఆ 1 month లోపల ఒకవేళ జరిగిన referred to in this class, and if a resolution approving the proclamation has been passed by the, ఒకవేళ అలా అయితే ఎవరు పాస్ చేయాలంట? కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, రాజ్యసభ కదా. బట్ నో రిజల్యూషన్ విత్ రెస్పెక్ట్ టు సచ్ ప్రొక్లమేషన్ హ్యాస్ బీన్ పాస్డ్ బై ద హౌస్ ఆఫ్ ద పీపుల్ బిఫోర్ ద ఎక్స్పైరేషన్ ఆఫ్ దట్ పీరియడ్. కానీ అలాంటి ఏ ప్రొక్లమేషన్ అయినా సరే హౌస్ ఆఫ్ ద పీపుల్తో పాస్ అవ్వకుండా ఉండకూడదు. అంటే ఖచ్చితంగా పాస్ అవ్వాల్సిందే. లేకపోతే ది ప్రొక్లమేషన్ షెల్ సీజ్ టు ఆపరేట్ ఎట్ ది ఎక్స్పైరేషన్ ఆఫ్ 30 days ఫ్రమ్ ద డేట్ ఆన్ విచ్ ద హౌస్ ఆఫ్ ద పీపుల్ ఫస్ట్ సిట్స్ ఆఫ్టర్ ఇట్స్ రీకాన్స్టిట్యూషన్. ఎప్పటి లోపలంతా? లోక్సభ ఏర్పడిన 30 days లోపల ఖచ్చితంగా కూర్చొని ఆ రిజల్యూషన్ని పాస్ చేయాల్సిందే అని చెప్తున్నారు. అన్లెస్ బిఫోర్ ద ఎక్స్పైరేషన్ ఆఫ్ సెడ్ పీరియడ్ ఆఫ్ 30 days ఏ రిజల్యూషన్ అప్రూవింగ్ ద ప్రొక్లమేషన్ హ్యాస్ బీన్ ఆల్సో పాస్డ్ బై ద హౌస్ ఆఫ్ ద పీపుల్. అది ఖచ్చితంగా పాస్ చేయాలి అని చెప్తున్నారు.
ఏం లేదండి, ప్రతి దగ్గర ఏమన్నారు, ఇప్పుడు పాస్ చేయాలంటే కన్ఫ్యూజ్ అవుతాం. విషయం ఏంటి అంటే, మన సెకండ్ ఈ రెండు ఒకసారి ఇలా దగ్గర పెట్టుకొని చదవండి. ఫోర్త్కి ఒక పేజీలో అటు ఒక పేజీలో ఇటు ఉంది కదా. ఫోర్త్ క్లాస్ ఏం చెప్తోంది అంటే, మీరు ప్రొక్లమేషన్ తీసుకొస్తున్నారు కదా, ఎలాంటిది ఇష్యూ అయినా సరే లేకపోతే వేరింగ్ అయినా, మేము రివోకేషన్ గురించి మాట్లాడట్లేదండి ఇక్కడ. ఓకే, ఈ రెండింటి గురించి మాట్లాడుతున్నాం. వీటిల్లో మీరు ఏం చేయాలంటే, ఖచ్చితంగా అలా ప్రెసిడెంట్ కానీ తీసుకొచ్చిన ప్రెసిడెంట్ ఒకటే ఉంటే సరిపోదు కదా. పార్లమెంట్ నేను ఒక దాన్ని ఉన్నాను కదా ఇక్కడ, నన్ను పట్టించుకోవాలి కదా అని చెప్తున్నారు. ప్రెసిడెంట్ చేస్తే సరిపోదు, మీరు ఆ రిజల్యూషన్ ఏం చేయాలి అంటే పార్లమెంట్కి తీసుకురండి. అవునండి, మీరు చెప్పారు కరెక్టే, ప్రెసిడెంట్ ఒకటిలో చేస్తాడు, దానికి మీరు థర్డ్లో వచ్చి క్యాబినెట్ కూడా సపోర్ట్ చేసిన అన్నీ చెప్తున్నారు. కానీ అది సరిపోదు, మాకు ఇంకా కావాలి. ఏంటి, పార్లమెంట్ ఉన్నాం కదా మేము ఇక్కడ, అంటే ఎవరం, లోక్సభ ఒక్కరం సరిపోతుందా? అంటే హౌస్ ఆఫ్ ద పీపుల్, ప్రజలు ఎన్నుకున్నారు, మేము ఉంటే సరిపోద్దా? లేదు. రాజ్యసభ అంటే బోత్ ద హౌసెస్, అదే చెప్తున్నా చూడండి, బిఫోర్ ఈచ్ అని చాలాసార్లు చెప్తున్నాడు. అందుకే చెప్తున్నారు అనమాట, ఈచ్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఇద్దరూ కూడా ఆ రిజల్యూషన్ని పాస్ చెయ్యాలి. పాస్ చేయకపోతే ఏమవుతుంది అనే డౌట్ రావచ్చు. పాస్ చేయకపోతే ఏమవుతుంది, రిజల్యూషన్ పాస్ అవ్వకపోతే ఎమర్జెన్సీకి ఒప్పుకున్నట్టు కాదు కదా, సో వీగిపోదు, ఎమర్జెన్సీ పెట్టడానికి కుదరదు, పాస్ అవ్వాలి. ఇప్పుడు మన ఉద్దేశం ఏంది, ఏమంతా పాస్ చేయించాలి అన్నది. ఇద్దరు కలిసి పాస్ చేయాలి. ఒకవేళ సిచ్యువేషన్ వరస్ట్ ఉండి లోక్సభ డిజాల్వ్ అయిపోయింది అనుకోండి, ఆ టైంలో మీరేమన్నారు, పాస్ చేయాలి అన్నారు, కరెక్టే. కానీ మీరు ఒక టైం పీరియడ్ కూడా చెప్పినారే, 1 month అని చెప్పారు. ఇప్పుడు కొన్ని బిల్స్ ఉంటాయండి, ఆ బిల్స్ ప్రవేశపెడతారు కానీ ఇంక వాటి ఇష్టం అవుతుందో కాదో ఉంటుందో ఏమీ తెలియదు కదా. ఒక మనీ బిల్కే టైం అని పెట్టున్నారు రాజ్యసభ దగ్గర కూడా, అది ఎంత 14 days అలా ఇలా, మిగతా వాటికి ఎక్కడుంది. అందుకే కదా ల్యాప్సింగ్ ఆఫ్ ద బిల్స్ వస్తుంది, లోక్సభ డిజాల్వ్ అయినప్పుడల్లా పోతున్నాయి కదా. బట్ ఇలా కాదు కదా, ఇప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ ఇది. ఇప్పుడు సడన్గా ఇండో చైనా వార్ వచ్చేసింది, వాళ్ళు మన మీదకి వచ్చేస్తున్నారు, ఇంకా మనం లేదు నేను పాస్ చేసుకోవట్లేదు అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటామా ఎదుటోడు వచ్చి మనం కాల్చిపోయేదాకా? కాదు కదా, మనం పాస్ చేయాలి. అందుకే ఎమర్జెన్సీగా 1 month లోపల పాస్ చేసేసేయాలి మనం దాన్ని. అలాగే మీరేమన్నారు ఇక్కడ, ఈచ్ హౌస్ పాస్ చేయాలి అన్నారు, అవునా? సపోజ్ ఇప్పుడు లోక్సభ లేదండి, ఇప్పుడు ఆ టైంలో జూన్లో ఎలక్షన్స్ ఉన్నాయి, సో ఏప్రిల్లో డిజాల్వ్ చేశారు, మేలో మీరు ఎమర్జెన్సీ అన్నారు. మరి రాజ్యసభ నేను ఒక్కడనే ఉన్నా, ఎందుకు రాజ్యసభ ఉంటుంది, పర్మనెంట్ బాడీ, పర్మనెంట్ హౌస్ కదా, అందుకని ఉన్నాను. లోక్సభ లేదే, ఇప్పుడు అది లేదు కదా అని చెప్పి నేను నేషనల్ ఎమర్జెన్సీ పాస్ చేయను, ఇప్పుడు వచ్చినా పర్లేదు అంటానా? లేదు. అప్పుడు ఏం చేయాలంటే, లోక్సభ లేకపోయినా రాజ్యసభ బిల్ పాస్ చేయాలి. పాస్ చేసి లోక్సభ మళ్ళీ ఫామ్ అవుతుంది కదా, వచ్చి ఆ ఫామ్ అయిన 30 days లోపల ఈ బిల్ అనేది లోక్సభ కూడా పాస్ చేయాలి. అప్పుడు ఆ బిల్లు 2 సభల చేత పాస్ అయ్యింది అని చెప్తాం. ఓకే, ఇది క్లారిటీ కదా. ఫస్ట్ అయితే 1 month ఇద్దరు పాస్ చేయాలనుకున్నామండి, కానీ టైం బాగాలేక లోక్సభ పోయింది, అయినా ప్రాబ్లం లేదు, మీరు వచ్చిన తర్వాత మళ్ళీ 30 days లోపల పెట్టండి. అంటే ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంది, మీరు ఎట్లా చేయరి ఇద్దరు హౌస్ పాస్ చేయాలి అని చెప్పడం. ఇక్కడ ఇంకో ప్రొవిజన్ కూడా ఉంది, ఇంకా మన దరిద్రం చెత్తగా ఉండి 1 monthలో మీరు పాస్ చేయమన్నప్పటికీ లోక్సభ ఉంది, కానీ ఈ 1 month లోపల ఒకవేళ కానీ లోక్సభ డిజాల్వ్ అయితే అప్పుడు ఏంది అంటే, అప్పుడు కూడా ఏం లేదు, కొత్త లోక్సభ ఫామ్ అయిన తర్వాత ఆ కొత్త లోక్సభ 30 రోజుల లోపల ఈ బిల్ని పాస్ చేయాలి. అంటే మామూలుగా తనంతట అప్పటికి డిజాల్వ్ అయిన లోక్సభ అయినా సరే, నేషనల్ ఎమర్జెన్సీ పెడతాము అని చెప్పి అనుకున్న తర్వాత కానీ లోక్సభ డిజాల్వ్ అయినా సరే, కొత్తది ఫామ్ అయ్యాక 30 daysలో ఖచ్చితంగా 2 హౌసుల దగ్గర పాస్ చేయాలి. ఇప్పుడు ఇంకొంచెం ఎలాబొరేటెడ్గా చదువుదాం, అప్పుడు ఇంకొంచెం క్లారిటీగా వస్తుంది. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒకవేళ సపోజ్ జూన్లో మనం ఏమనుకుంటున్నాం, నేషనల్ ఎమర్జెన్సీ సంబంధించిన రిజల్యూషన్ తీసుకొద్దాము అనుకుంటున్నాం.
అప్పటికి రాజ్యసభ ఉంది, లోక్సభ కూడా ఉంది. ఓకే, ఉంది. మామూలుగా మనకు ఇన్న టైం పీరియడ్ ఏంది, అన్నీ మంచిగా ఉన్నాయి అనుకుందాం. సిచ్యువేషను 1 మంత్ లోపల బిల్ పాస్ చేయాలి. ఇక్కడ మెజార్టీలో ఏం మాట్లాడట్లేదు, పాస్ చేయాల్సిన టైమే మాట్లాడుతున్నా, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, పాస్ చేయాలన్నారు. సో రాజ్యసభ పాస్ చేసి, లోక్సభ పాస్ చేసి, గుడ్, బిల్ ఈజ్ ఫైన్. ఇప్పుడు జూన్లో అనుకున్నాము, రాజ్యసభ బిల్ పాస్ చేసింది. జూన్ 20వ తేదీనో జూన్ 30వ తేదీనో లోక్సభ డిజాల్వ్ అయిపోయింది అనుకుందాం. ఓకే, లోక్సభ డిజాల్వ్ అయిపోయింది. అప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు లోక్సభ డిజాల్వ్ అయిపోయింది కదా అని కామ్గుంటాం. ఇప్పుడు మళ్ళీ లోక్సభకు ఒక 3 మంత్స్లో ఎలక్షన్స్ జరిగింది అనుకుందాం. ఓకే, లోక్సభ 3 మంత్స్లో ఎలక్షన్ జరిగింది అంటే జూన్లో మనకు పోయింది అన్నాను కదా. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో కొత్త లోక్సభ ఫామ్ అయింది. ఇక్కడ నుంచి 1 మంత్, సెప్టెంబర్, అక్టోబర్కి అంతా ఖచ్చితంగా నువ్వు బిల్ పాస్ చేయాలి. అర్థమైందా? 3 మంత్స్, 1 మంత్ అంటే బిల్లు ఎన్ని రోజుల నుంచి ఉంది? ఇప్పుడు నేనేమన్నా జూన్లో అని చెప్పిన, అవునా? జూన్ లాస్ట్ వీక్ లోక్సభ డిజాల్వ్ అయింది అనుకుందాం. డిజాల్వ్ అయిపోయింది అంటే 1 మంత్ ఇక్కడ వచ్చేసింది. తక్కువ నుంచి 3 నెలలు ఎలక్షన్ జరిగి కొత్తది ఫామ్ అయింది. మళ్ళీ 1 మంత్ అంటే ఎన్ని నెలలు మొత్తం ఉంది ఇక్కడ? 7 నెలలు ఆన్గోయింగ్లోనే ఉంది బిల్లు. ఓకే, ఇంకో సిచ్యువేషన్ తీసుకుందాం, మళ్ళీ జూనే తీసుకుందాం. ఇదే జూన్లో రాజ్యసభ బిల్ పాస్ చేసింది అనుకుందాం. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే లోక్సభ, నేను అసలు జూన్లో తీసుకొద్దాం అనుకున్నప్పటికీ లోక్సభ లేదు. ఓకేనా, లోక్సభ ఎలక్షన్స్కి అనేసి ఉంది, లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి? లోక్సభ మళ్ళీ కొత్తగా ఫామ్ అయింది అనుకోండి. ఆ లోక్సభ ఫామ్ అవుతుంది కదా కొత్తగా, ఆ ఫామ్ అయిన కొత్త లోక్సభ 30 రోజుల లోపల అంటే 1 మంత్ లోపల బిల్ పాస్ చేయాలి. ఓకే, ఒకవేళ ఎలక్షన్స్ కూడా టైం ఒక 4 మంత్స్లో జరిగింది అనుకుందాం. అప్పుడు ఎన్ని రోజులు ఉంది మొత్తం? 4, 1, 6 మంత్స్ అంతేనా? ఇక్కడ 3, 4, 5 కదా, నేను 7 రాసిన, 5 ఇట్లా బిల్ వెయిట్ చేస్తుంది అనమాట. సారీ, అర్థమైందా? క్లారిటీగా ఉందా? ఫస్ట్ ఒక సిచ్యువేషన్ తీసుకోండి, 2 హౌసెస్ ఉన్నాయి అనుకుందాం. ఇలా 1 మంత్లో అయిపోయింది. ఈ సిచ్యువేషన్ తీసుకోండి, ఇంకొంచెం అర్థమవుతుంది. లోక్సభ లేదు అనుకుందాం, ఇలా జరిగింది. థర్డ్ థింగ్, మన దరిద్రం మరీ ఎక్కువైపోయి లాస్ట్ రోజు 1 మంత్లో లోక్సభ పోయింది అనుకుందాం. ఇలా జరగే ఛాన్స్ ఉంది కదా, అందుకని అలా రాసా అనమాట. ఓకే, ఇదంతా ఎవరు చెప్పారు? క్లాస్ 4 చెప్పింది. ఇప్పుడు సబ్ క్లాస్ 5 గురించి మాట్లాడదాం మనం. ఓకే, సబ్ క్లాస్ 5 ఇది. సబ్ క్లాస్ 5 ఇక్కడ ఏం చెప్తుంది? ఏ ప్రొక్లమేషన్ సో అప్రూవ్డ్ షెల్ unless revoke cease to operate on the expiration of period of, ఇక్కడ సీజ్ గురించి మాట్లాడుతుంది. cease to operate on the expiration of period of 6 months from the date of passing. చాలా చాలా ఇంపార్టెంట్, క్లారిటీగా, డేట్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ ద సెకండ్ హౌస్ ఆఫ్ ద రిజల్యూషన్స్. చాలా చాలా ఇంపార్టెంట్. 356కి వెళ్ళినప్పుడు దీని ఇంపార్టెన్స్ అర్థమవుతుంది. ఇప్పుడైతే గుర్తుపెట్టుకోండి ఈ పదం ఎందుకు ఇచ్చారా అని. అప్రూవింగ్ ద ప్రొక్లమేషన్ అండర్ క్లాస్ 4 పైన చెప్పారు కదా, అలా పాస్ అయిన బిల్లు ఎప్పటి వరకు ఉంటుంది అంట? పాస్ అయిన రోజు నుంచి అని చెప్పాడా? లేకపోతే రాజ్యసభ ఏదైనా ఒక హౌస్ పాస్ అయిన రోజు నుంచి అని చెప్పాడా? ఏమని చెప్పాడు అంటే సెకండ్ డేట్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ ద సెకండ్ ఆఫ్ ద రిజల్యూషన్, అంటే సెకండ్ హౌస్ ఎప్పటి నుంచి అయితే బిల్ పాస్ చేస్తుందో ఆ రోజు నుంచి 6 మంత్స్. ఎందుకు ఇలా చెప్పాడు అంటే ఇక్కడ సిచ్యువేషన్స్ నేను చెప్పాను కదా ఇందాక మీతో, ఇలాంటి సిచ్యువేషన్లు అవుతాయేమో అని చెప్పి అలా చెప్పారనమాట. ఒకవేళ లేదు అనుకోండి, అలా సెకండ్ హౌస్ అని ఇవ్వకుండా జస్ట్ పాస్ అయినప్పటి నుంచి అన్నాడు అనుకోండి. ఇప్పుడు ఇక్కడ రాజ్యసభ బిల్ పాస్ చేసేసింది కదా, ఇక్కడ నుంచి 6 మంత్స్లోనే ఉండాలి, అవునా? అంతే. ఇక్కడ ఏంది, జూన్లో బిల్ పాస్ చేసేసింది కదా, జూన్ నుంచి 6 మంత్స్ అంటే ఏంటి?
జూన్ 6 డిసెంబర్కి బిల్ అయిపోవాలి. కానీ డిసెంబర్కి బిల్ అయిపోదు. ఇక్కడ ఏమన్నారు, సెకండ్ హౌస్ ఆఫ్ ద బిల్ అన్నాడు. అంటే అక్టోబర్లో పాస్ అయింది బిల్లు. అక్టోబర్ అంటే 10 నుంచి ఒక 6 అంటే ఏప్రిల్, నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ దాకా బిల్లు ఉంటుంది ఇప్పుడు. ఓకే, క్లారిటీ? లేదు, ఇప్పుడు ఇక్కడ ఏమన్నాము, జూన్ అని చెప్పాము. జూన్ అని చెప్పి 6 months అంటే ఇక్కడ కూడా డిసెంబర్. వీళ్ళు ఏమనాలి, జూన్లో ఒకవేళ బిల్ పాస్ అయినప్పుడు 6 months తర్వాత అంటే డిసెంబర్లో అయిపోవాలి ఇది కూడా బిల్లు. కానీ ఇక్కడ డిసెంబర్లో అయిపోదు కదా బిల్లు. డిసెంబర్ నుంచి మళ్ళీ 6 months అంటే జూన్ వరకు బిల్లు ఇక్కడ ఉంటుంది. ఓకేనా? అంటే అది యాక్చువల్గా అవ్వాల్సిన టైం కన్నా కూడా ఎక్కువ రోజులు రన్నింగ్లో ఉంది, అంటే ఫోర్స్లో ఉంది అని క్లారిటీ వస్తుంది కదా ఇక్కడ. ఎస్, provided that if so often a resolution approving the continuance in force of such proclamation is passed by both the houses of the parliament, the proclamation shall, unless revoked, continue in force for a further period of 6 months from the date on which it otherwise have ceased to operate. మళ్ళీ 6 months. Provided further that if the dissolution of the House of the People takes place during the such period of 6 months and the resolution approving the ఇక్కడ ఏమన్నారు, హౌస్ ఆఫ్ ద పీపుల్ టేక్స్ ప్లేస్ డ్యూరింగ్ ఎనీ సచ్ పీరియడ్ ఆఫ్ 6 months, 6 నెలల లోపలైనా అప్రూవింగ్ ద కంటిన్యూస్ ఇన్ ఫోర్స్ ఆఫ్ సచ్ ప్రొక్లమేషన్ హ్యాస్ పాస్డ్ బై ద కౌన్సిల్ ఆఫ్ states, but no resolution with respect to the continuous force of such proclamation has been passed by the House of the People during the said period. The proclamation shall cease to operate at the expiration of 30 days from the date on which the House of the People first sits after its సేమ్ ఇందాక ఫస్ట్ ఏం చెప్పాము, 4th క్లాస్లో చెప్పాం కదా, ఇక్కడ ఏం చెప్పాము అలాగే చెప్తారనమాట. ఇక్కడ ఏమైందంటే 4th క్లాస్ దేనికి సంబంధించింది, నువ్వు బిల్ పాస్ చేయడానికి సంబంధించింది, అవునా? ఇప్పుడు మీరు 5th క్లాస్లో ఏం చెప్తుందంటే బిల్ పాస్ అయిపోయింది, పాస్ అయిన బిల్లు ఎన్ని రోజులు ఫోర్స్లో ఉంటుంది అన్నది క్వశ్చన్. ఇక్కడ ఎన్ని రోజులు అన్నది 6 months ఉంటుంది అని చెప్పారు, కరెక్టే. దాంతోపాటు అడిషనల్గా ఏం చెప్తున్నారు అంటే 6 months. ఇప్పుడు ఆ 6 months తర్వాత ఒకవేళ కంటిన్యూ చేయాలి అంటే అప్పుడేంటి పరిస్థితి అంటే, మళ్ళీ 6 monthsకి నువ్వు బిల్ పెట్టు, సేమ్ ఇదే ప్రొసీజర్ రిపీట్ చేయాలి అని చెప్తున్నారు. ఒకవేళ ఈ 6 months లోపల కానీ మళ్ళీ లోక్సభ కానీ డిజాల్వ్ అయిపోతే అప్పుడు కొత్త లోక్సభ ఫామ్ అవుతుంది కదా, న్యూ లోక్సభ. ఆ న్యూ లోక్సభ ఫామ్ అయిన 30 days నుంచి ఈ బిల్ అనేది పాస్ అవ్వాలి అని చెప్తున్నారు. సేమ్ ఇందాక 4thలో ఏం చెప్పారో 5thలో కూడా అలాగే చెప్తున్నారు. అంటే వీళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఖచ్చితంగా లోక్సభ నుంచి దీన్ని పాస్ చేయాలి అని క్లియర్ ఇండికేషన్ అనేది ఇస్తున్నారనమాట. ఏం చెప్తున్నారు, 4లో ఏం చెప్పారు, బిల్ ఎలా పాస్ చేయాలి అని చెప్పారు, అవునా? రాజ్యసభ పాస్ చేయాలి, లోక్సభ పాస్ చేయాలి 1 month లోపల అని చెప్పారు, అవునా? లోక్సభ పర్మనెంట్ బాడీ కాదు, డిజాల్వ్ అవుతుంది. కాబట్టి ఒకవేళ లోక్సభ డిజాల్వ్ అయినా సరే కొత్తగా ఫామ్ అయిన లోక్సభ 30 days లోపల ఈ రిజల్యూషన్ని పాస్ చేయాలి అని చెప్పింది. పాస్ అయ్యింది. అయిన తర్వాత నుంచి ఎప్పటి వరకు, జీవితాంతం ఉంటుందా? కాదు కదా, ఏదో ఒక లిమిట్ ఉండాలి కదా దానికి. అలా దాన్ని సీజ్ టు ఆపరేట్ అంటారు దాన్ని. అంటే ఎప్పటి వరకు ఫోర్స్లో ఉంటుంది అన్నాన్ని. ఎప్పటి వరకు అంటే 6 months ఉంటుంది అని చెప్పారు. ఆ 6 months కూడా ఒకవేళ నువ్వు కంటిన్యూ చేయాలి అనుకుంటే అప్పుడు ఏంటి అంటే సేమ్ ఇలాగే 2 హౌస్లు చేయాలి. కానీ లోక్సభ కానీ ఒకవేళ పోతే లోక్సభ 30 daysలో ఆ బిల్ని పాస్ చేయాలి. అప్పుడు అనేది ఆ బిల్ నిలబడుతుంది అంటది. అంటే మీరు ఈ రెండింటిని పక్కన పెట్టి చదవండి, 4th one 5th one. ఏమని చెప్తుంది, 4th 5th పక్కన పెడితే అంటే ఒకవేళ అత్యవసర పరిస్థితి అనేది విధించారే అనుకుందాం, నెల రోజుల లోపలే వితిన్ 1 month. 1 month అంటే చాలా షార్ట్ పీరియడ్ కదా. 1 month లోపల మళ్ళీ అందరూ కలిసి మీట్ అవ్వాల్సింది మన రిప్రజెంటేటివ్స్ అందరూ. చాలా షార్ట్ పీరియడ్ ఇది.
1 మంత్ లోపల ఏదో ఒక సభ, ఏదో ఒకటి, అసలు ఏది లేకుండా కాదు, ఏదో ఒక సభ అయితే పాస్ చేయాలి అనే ఇంటెన్షన్ ఒకటి కనిపిస్తుంది. సెకండ్ ఏం ఇంటెన్షన్ కనిపిస్తుంది, ఈచ్ హౌస్ అన్నారు. అవునా? ఈచ్ హౌస్ అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి కాదు, 2 పాస్ చేయాల్సిందే. మేము ఇద్దరి కన్సైస్నెస్ తీసుకుంటాము, ఇద్దరి అభిప్రాయాలు మాకు అవసరమే. ఎందుకంటే నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఒక చాలా పెద్ద ప్రక్రియ. ఇక్కడ చాలామంది రైట్స్ కూడా డిప్రైవ్ అయిపోతాయి. అలాంటప్పుడు మేమందరి ఒపీనియన్ని సమ్మతించిన తర్వాతే తీసుకుందామని చెప్పాలి ఇక్కడ. అది వీళ్ళ ఉద్దేశం. అందుకనేసి 2 హౌస్లు పాస్ చేయాలి అని చెప్తున్నారు. థర్డ్ థింగ్, ఇక్కడ రాజ్యసభ ఖచ్చితంగా ఈ రిజల్యూషన్ పాస్ చేయాల్సిందే. పాస్ చేయాలి అంటే అది తీర్మానించాలి అనుకుని రిజల్యూషన్ అయినా రాజ్యసభ ఖచ్చితంగా పాస్ చేయాలి. ఎందుకంటే రాజ్యసభ ఒపీనియన్ తీసుకోకుండా ఎందుకు ఉండాలి? అసలు ఉండడానికి రైట్ ఉందా దానికి? ఎందుకంటే ఇక్కడ స్టేట్స్ వాటి రైట్స్ అనేవి డిప్రైవ్ అయిపోతున్నాయి. అంటే ఫెడరలిజంగా ఉన్న ఇండియన్ గవర్నమెంట్ కాస్త యూనిటరీ సైడ్ మారిపోతుంది. అప్పుడు ఎవరి రైట్స్ పోతున్నాయి? ఇక్కడ స్టేట్స్వేనా? యూనిటరీ ఫీచర్స్ వచ్చేస్తున్నాయా? అందుకని స్టేట్స్కి మరి రిప్రజెంటేటివ్ ఎవరు? స్టేట్స్ రిప్రజెంటేటివ్ ఎవరు? కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే రాజ్యసభేనా? సో ఇప్పుడు సపోజ్ మీ దగ్గర నుంచి ఒక వస్తువు నేను తీసుకుంటున్నప్పుడు మీ పర్మిషన్ లేకుండా నేను ఎలా తీసుకుంటాను? ఆ మాత్రం ఉండాలి కదా. అది ఈ 3 ఇన్ఫరెన్స్లు మనకి 4th క్లాస్ నుంచి అర్థమవుతున్నాయన్నమాట. అలాగే క్లాస్ 5 అంటే 6 మంత్స్ గురించి చెప్తున్నారు కదా, ఆ 6 మంత్స్ గురించి మాట్లాడదాం. 6 మంత్స్ గురించి అన్నారు కాబట్టి 6 మంత్స్ దగ్గర వచ్చేసి నాకు తీసుకున్న ఎగ్జాంపుల్ కొంచెం మాడిఫై చేసి రాద్దాం. ఇప్పుడు ఒకవేళ లోక్సభ మీరు బిల్లు ప్రవేశపెట్టడానికి లేదనుకుందాం. ఓకే, రాజ్యసభే ఉంది. రాజ్యసభ ఏం చేసింది? మీరు బిల్లు అంటే ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్నారు కదా, ప్రెసిడెంట్ బిల్ని ప్రొక్లెయిమ్ చేశారు, జూన్లో ప్రొక్లెయిమ్ చేశారు అనుకుందాం. 1 మంత్ లోపల రాజ్యసభ పాస్ చేసింది, అంటే జూలైలో పాస్ చేసేసింది. 1 మంత్ అయిపోయింది. అక్కడి నుంచి 3 నెలల లోపల లోక్సభ మళ్ళీ కొత్తది ఫామ్ అయింది అనుకోండి. జూలై అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ గవర్నమెంట్ ఫామ్ అయిపోయింది. ఇప్పుడు ఏమన్నా లోక్సభ 1 మంత్ లోపల బిల్ పాస్ చేయాలి. నవంబర్లో బిల్ పాస్ చేసింది. ఇదంతా ఒక టైం, ఇదంతా మీరు క్లాస్ 4 గురించి మాట్లాడుతున్నారు. ఓకే, ఇప్పుడు సబ్ క్లాస్ 5 ఏం చెప్తుంది? ఇక్కడి నుంచి మీరు ఎన్ని రోజుల నుంచి వరకు ఉండాలి? 6 మంత్స్ వరకు ఉండాలి అని చెప్తుంది. ఓకే, ఒకవేళ 6 మంత్స్ అయిపోయిన తర్వాత మీరు కావాలనుకున్నారనుకోండి మళ్ళీ, అప్పుడు మళ్ళీ 6 మంత్స్కి స్టార్ట్ చేయండి ప్రొసీజర్, సేమ్ ఇలాగే స్టార్ట్ చేయండి అని చెప్పారు. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ఒకటి, ఇక్కడ 1 మంత్ లోపల అయిపోవాల్సిన ప్రొసీజర్ అనేది ఎన్ని మంత్స్కి వచ్చింది? 1, 3, 4, 5 నెలలు అయింది. అవునా? 5 నెలలు అవ్వడం ఒకటి. ఈ 5 నెలలు ఇక్కడ ఇంకొకటి ఏంటి? 6 నెలలు. యాక్చువల్గా మనకు ఉండాల్సిన ఎన్ని నెలలు? 6 నెలలు ఉండాలి. కానీ మొత్తం ఎంత ఉంటుంది? 11 మంత్స్ ఉంటుంది. అంటే దాదాపు 1 ఇయర్ పాటు నేషనల్ ఎమర్జెన్సీ కింద కంట్రీ అనేది ఉంది. ఆ విషయం క్లారిటీగా ఉంది కదా. ఇప్పుడు నేను చూస్తే ఏమర్థమవుతుంది? 6 మంత్స్ అని కంటిన్యూషన్ చేయొచ్చు అని చెప్తోంది, అంతేగాని ఒక స్టాపింగ్ అనేది చెప్పలేదు కదా. అర్థమవుతుందా? అంటే ఇది ఇన్ఫినిటీ టైమ్స్ ఎప్పటి వరకైనా సరే నీ ఇష్టం, పొడిగించుకుంటూ ఉండు, కానీ ప్రతి 6 మంత్స్కి నా దగ్గర ఇలా వచ్చి రిజల్యూషన్ పాస్ చేయి అని చెప్తుంది. ఒకటి పాజిటివ్ ఏంది అంటే, నువ్వు ఒక్కసారి బిల్ పాస్ చేసేసిన తర్వాత నీ ఇష్టం అని చెప్పడానికి అయితే లేదు. ఓకే, అక్కడ వరకు పాజిటివే. కానీ రెండో థింగ్ ఏంది? నువ్వు ఎవ్రీ టైం వచ్చి బిల్ పాస్ చేయాలని మాత్రం చెప్పింది. అంటే ఇండైరెక్ట్గా నీకు ఎట్ ఎ టైం ఉన్న ఆర్బిటరీ పవర్ని తీసేసింది. బట్ నీ రైట్ అయితే నీకు అలాగే పెట్టింది. ఏమని? ఎప్పటి వరకైనా ఉంచుకో, ప్రాబ్లం లేదు, కానీ ప్రొసీజర్ ఫాలో. అంటే ఆ ప్రొసీజర్ ఉంది కదా, ఏదైతే ఫోర్స్లో ఉంచే ప్రొసీజర్, దాన్ని కొంచెం
టిపికల్ చేసిందనమాట. ఇక్కడ క్లాస్ 5 క్లాస్ 6 క్లారిటీ వచ్చింది కదా. ఇంకా కొంచెం ప్రాబ్లం ఎక్కడంటే ఈ క్లాస్ 4 క్లాస్ 5 అండి. నాకు క్లాస్ 6 అనుకున్నా, సారీ, క్లాస్ 4 క్లాస్ 5. నెక్స్ట్ క్లాస్ 6 చూద్దాం. క్లాస్ 6 ఏంటి అంటే మెజారిటీ గురించి మాట్లాడుతుంది. ఏంటంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ క్లాస్ 4, 5 ఏ రిజల్యూషన్ మే బి పాస్డ్ బై ఎయిదర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్. అంటే ఒక హౌస్కి ఒకటి, ఇంకో హౌస్కి ఇంకోటి చెప్పిందా? లేదు. రెండు సభలు ఏం చేయాలి? ఓన్లీ బై ఏ మెజారిటీ ఆఫ్ ద టోటల్ మెంబర్షిప్ ఆఫ్ దట్ హౌస్ అండ్ ఏ మెజారిటీ ఆఫ్ నాట్ లెస్ దాన్ 2/3 ఆఫ్ మెంబర్స్ ఆఫ్ దట్ హౌస్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. అర్థమైందా? ఏం మెజారిటీ చెప్తుంది ఇది? ఆర్టికల్ 368 కింద ఉన్న స్పెషల్ మెజారిటీ ఉంది కదా. ఆర్టికల్ 368 2 టైప్స్ ఆఫ్ మెజారిటీస్ ఉన్నాయి. స్పెషల్ మెజారిటీ ప్లస్ 50% ఆఫ్ ద స్టేట్స్ రాటిఫికేషన్ ఉంది. దాంట్లో ఉన్న స్పెషల్ మెజారిటీ గురించి మాట్లాడుతోంది ఇది. ఇక్కడ ఏమనింది? 2/3 ప్రెజెంట్ ప్లస్ ఓటింగ్ ఆమోదించాలి. ఇది ఎంతైతే వాల్యూ వచ్చిందో ఈ వాల్యూ 50% అంటే హాఫేనా, లేకపోతే మెజారిటీ ఆఫ్ అన్నా అంతేనా? మెజారిటీ అన్నా 50% అన్నా ఇది మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ ఎంతైతే ఉన్నారో వాళ్ళకన్నా ఎక్కువ ఉండాలి అంటుంది. అంటే ఇండైరెక్ట్గా ఏమంటుంది? మీరు తీసుకొచ్చే నేషనల్ ఎమర్జెన్సీ అనేది 50% ఆఫ్ ద పీపుల్ కన్నా కూడా ఎక్కువ మంది ప్రజలు దాన్ని సమ్మతించే విధంగా ఉండాలి. అప్పుడే నేను మైనారిటీకి సంబంధించిన వాళ్ళ ఒపీనియన్ కూడా పరిగణలోకి తీసుకున్న దాన్ని అవుతాను అని చెప్పి ఇంత పెద్ద స్పెషల్ మెజారిటీ కావాలి అని చెప్పారు. ఎంతైనా కొంచెం స్పెషల్ మెజారిటీ పాస్ అవ్వడం కష్టమే కదా. ఎందుకంటే ఇప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీ రావట్లేదు సెంటర్లో, అవునా? ఒకవేళ వచ్చినా రీజనల్ పార్టీస్ మీద డిపెండ్ అయ్యే అలియన్సెస్ వస్తున్నాయి. ఇంకొకటి లేకపోతే కోయలేషన్ గవర్నమెంట్స్ వస్తున్నాయి. ఇలాంటి వాటిలో ఒక బిల్ పాస్ చేయడమే కష్టం, రైట్? అలాంటప్పుడు స్పెషల్ మెజారిటీతో ఉన్న బిల్ పాస్ చేయడం ఇంకా కష్టం. ఇక్కడ ఏం లేదు, ఇది నిజంగా రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఇది యూజ్ అవుతుంది అని చెప్పి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ తీసుకున్నాం. కానీ ఒకసారి మిస్యూజ్ అయింది, అందుకని చెప్పి దీని ప్రాసెస్ అనేది ఇంత స్ట్రింజెంట్గా అయిందనమాట. అందుకే మనం ఇంత జాగ్రత్తగా మాట్లాడుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ క్లాస్ 7 చూద్దాం. చూడండి, క్లాస్ 7 ఏం మాట్లాడుతుంది? నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ ద ఫోర్గోయింగ్ క్లాసెస్. ముందు ఏం చెప్పబడినా ది ప్రెసిడెంట్ షెల్ రివోక్. ఎవరంట? ప్రెసిడెంట్. పార్లమెంటా? కాదు. సెంట్రల్ గవర్నమెంటా? కాదు. లోక్సభ? కాదు. షెల్ రివోక్, రివోకేషన్ గురించి మాట్లాడుతుంది. రివోక్ ఏ ప్రొక్లమేషన్ ఇష్యూడ్ అండర్ క్లాస్ 1. క్లాస్ 1 కింద ఎవరు ప్రొక్లైమ్ చేశారు? ప్రెసిడెంటేనా? ఆర్ ఏ ప్రొక్లమేషన్ వేరియింగ్ అంటే మీరు రివోక్ అయ్యే దాని గురించి మాట్లాడుతున్నారు, అలాగే వేరీ అయ్యే దాని గురించి కూడా మాట్లాడుతున్నారు. కంటిన్యూషన్ గురించి మాట్లాడుతున్నారా? లేదు. కంటిన్యూషన్ గురించి ఆల్రెడీ 5th మాట్లాడేసింది. కంటిన్యూస్ గురించి అయిపోయింది. కంటిన్యూస్ గురించి ఇప్పుడు మనం మాట్లాడట్లేదు. ఓన్లీ రివోక్ గురించి, వేరింగ్ గురించి మాట్లాడుతున్నాం. సచ్ ఎ ప్రొక్లమేషన్ ఇఫ్ ద హౌస్ ఆఫ్ ద పీపుల్, చిన్నది ఓకే చూడండి. రివోక్ అని ఏమన్నారు? నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్ ఇన్ ద ఫోర్గోయింగ్ క్లాసెస్ ది ప్రెసిడెంట్ షెల్ రివోక్. రివోక్ ప్రెసిడెంట్ గురించి మాట్లాడుతున్నారు. అదే ప్రొక్లమేషన్ ఇష్యూడ్ అండర్ క్లాస్ 1 ఆర్ ఏ ప్రొక్లమేషన్ వేరియింగ్. సచ్ ప్రొక్లమేషన్ వేరీ అయ్యే పని అయితే ఇఫ్ proclamation varying such proclamation if the house of the people passes a resolution disapproving or as the case may be disapproving in continuance. అంటే వేరీ అయ్యే విషయంలో అయినా సరే, కంటిన్యూషన్ విషయంలో అయినా సరే ఎవరికి రైట్ ఉంది అంటే
ఇక్కడ లోక్సభకు ఉంది, ఐ మీన్ హౌస్ ఆఫ్ ద పీపుల్ అనేవాళ్ళు దీన్ని రిజల్యూషన్ వెనక్కి తీసుకుని సదుపాయం వీళ్ళిద్దరికి మాత్రమే ఉంది. ఎట్లా అంటే రివోక్ కంప్లీట్గా తీసేయమని చెప్పేది ఎవరు? ప్రెసిడెంట్ చెప్పగలడు. కంప్లీట్గా తీసేసే విషయం లోక్సభ ఈ ఆర్టికల్లో మాట్లాడలేదు, అది మీరు గుర్తించాలి. ఇక్కడ క్లాస్ 7లో ఏమన్నారు? కంప్లీట్గా రివోక్ చేసేది ప్రెసిడెంట్కి మాత్రమే ఇచ్చారు. బట్ వేరీ చేయొచ్చు, కంటిన్యూషన్ అనే దాన్ని కూడా మార్చే రైట్ అనేది లోక్సభకు అయితే ఇచ్చారు. ఓకేనా? రివోక్ చేసే అధికారం అయితే లోక్సభకు లేదు ఇక్కడ. నెక్స్ట్ క్లాస్ 8 చూడండి. క్లాస్ 8 ఏం చేస్తుంది అంటే వేర్ ఏ నోటీస్, ఏమన్నారు ఇక్కడ? నోటీస్ ప్రొక్లమేషన్ అన్నారా? కాదు, నోటీస్ అన్నారు. ఇన్ రైటింగ్, ఎట్లా? రైటింగ్, ఓరల్ కాదు, రైటింగ్. సైన్డ్ బై నాట్ లెస్ దాన్ ఎంతమంది? 1/10 ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద పీపుల్. హౌస్ ఆఫ్ ద పీపులా లేకపోతే కౌన్సిల్ ఆఫ్ స్టేట్సా? రాజ్యసభ కాదు, హౌస్ ఆఫ్ ద పీపులే. ఎందుకు హౌస్ ఆఫ్ ద పీపులే? ఎందుకంటే వాళ్ళే కదా ప్రజలకి డైరెక్ట్ రిప్రజెంటేటివ్స్, అందువల్ల హౌస్ ఆఫ్ ద పీపుల్ హ్యాస్ బీన్ గివెన్ ఆఫ్ దేర్ ఇంటెన్షన్ టు మూవ్ ఏ రిజల్యూషన్ ఫర్ disapproving or as the case may be for disapproving the continuance in force. అర్థమైందా? ఆఫ్ ఏ ప్రొక్లమేషన్ ఇష్యూడ్ అండర్ క్లాస్ 1 ఆర్ a proclamation varying such proclamation. ఏం చెప్పినా కంప్లీట్గా దాని మీద కంప్లీట్ రైట్ తీసేయడము అని చెప్తున్నారు. ఎవరికి ఉంది అంట? లోక్సభకు ఉంది. ఎలా ఉంది అంట? 1/10 ఆఫ్ ద లోక్సభ మెంబర్స్ అనేవాళ్ళు నోటీస్ ఇవ్వాలంట. ఎవరికి నోటీస్ ఇవ్వాలి? స్పీకర్కి ఇవ్వాలి. ఆయనే కదా వాళ్ళ ప్రిసైడింగ్ ఆఫీసరు. ఒకవేళ స్పీకర్ లేదనుకోండి, ఐ మీన్ సెషన్లో లేదనుకోండి, డైరెక్ట్గా వెళ్ళి మీరు ప్రెసిడెంట్కి ఇవ్వండి. ప్రెసిడెంట్కి ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులు అంటే 14 days, 14 రోజుల లోపల ప్రెసిడెంట్ అనే అతను ఏం చేస్తారు అంటే ఒక సెషన్ అనేది కండక్ట్ చేయాలి. పర్పస్ ఆఫ్ కన్సిడరింగ్ సచ్ రిజల్యూషన్. ఎందుకు అంటే వై? ఫర్ పర్పస్ ఆఫ్ కన్సిడరింగ్ సచ్ రిజల్యూషన్ కోసం అని చెప్పి స్పెషల్ సిట్టింగ్ని అరేంజ్ చేయాలి. ఓకే, స్పెషల్ ఏం చేయాలి? స్పెషల్ సిట్టింగ్ని అరేంజ్ చేయాలి. ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ బిల్ పాస్ చేయాలి. ఏమని పాస్ చేయాలి? ఇక్కడ కావాల్సిన మెజారిటీ ఇక్కడ చెప్పలేదు, కానీ రిమైనింగ్ వాటిలో మీకు ఆర్టికల్స్ అన్ని చదివినప్పుడు అర్థమవుతుంది. ఏం మెన్షన్ చేయలేదంటే ఇక్కడ ఏంటి? సింపుల్ మెజారిటీ అంటే ఏంటి? మీరు ఏమంటారు, మీరు దాన్ని నేషనల్ ఎమర్జెన్సీని పాస్ చేయాలి అనుకున్నప్పుడు ఏమన్నారు? 2 houses కావాలి అని చెప్పారు, అవునా? బట్ రివోక్ చేయాలంటే లోక్సభ కూడా చాలని చెప్పారు, అవునా? మళ్ళీ ఏమన్నారు ఇక్కడ? మీరు తీసేసేటప్పుడు, ఐ మీన్ బిల్ పాస్ చేసేటప్పుడు స్పెషల్ మెజారిటీ కావాలన్నారు. తీసేసేటప్పుడు ఏమంటున్నారు? స్పెషల్ మెజారిటీ అవసరం లేదు, సింపుల్ మెజారిటీ చాలు అని చెప్తున్నారు, అవునా? ఇక్కడ రాజ్యసభని తీసుకున్నారు కన్సిడరేషన్. రాజ్యసభను అసలు తీసుకొనే లేదు. అంటే ఇవన్నీ ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళ రైట్ మనం తీసుకుంటుంటే రాజ్యసభ స్టేట్కి బాధ, కానీ మీ రైట్స్ మీకు ఇచ్చేస్తాము అంటే ఎందుకు అబ్జెక్ట్ చేస్తారు ఎవరైనా? అందుకని ఇక్కడేం రాజ్యసభని అయితే తీసుకోవట్లేదు అనమాట, లోక్సభనే చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తుంది? నేషనల్ ఎమర్జెన్సీ పెట్టడం చాలా కష్టము అనేది కూడా క్లారిటీగా అర్థం చేస్తున్నారు. ఎందుకంటే 1975లో ఇందిరాగాంధీ గారు 3rd time అనేది నేషనల్ ఎమర్జెన్సీ పెట్టారు. అప్పుడు రీజన్ ఏంటంటే ఇంటర్నల్ ఎమర్జెన్సీ అని చెప్పారు. అదేంటి? ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అందుకని అని. బట్ అది మిస్యూజ్ అయింది.
అందుకనే ఆ తర్వాత నుంచి ఇలా ఏమంటారు, కొంచెం ప్రతి ఆర్టికల్ని డిఫికల్ట్ చేశారనమాట. ఇంకొకటి కూడా దీని నుంచి మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఇక్కడ లోక్సభకే ప్రియారిటీ ఇచ్చారు. అంటే ఏంటి, లోక్సభ అనేది ఎవరి చేత, డైరెక్ట్గా ప్రజల చేత ఎన్నుకోబడింది. అట్ ది సేమ్ టైం దీనికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ ఏంటి, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనే ఫీచర్ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఉందన్నమాట. ఈ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనే ఒక చిన్నదిగా చాలా పెద్దది, దానికి ఇది కట్టుబడి లోక్సభకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారన్నమాట. లోక్సభలో మెజారిటీ లేకపోతే గవర్నమెంట్ ఫామ్ అవుతుందా? ఫామ్ అవ్వదు అసలు. ఓకేనా? అందుకని లోక్సభ చాలా చాలా ఇంపార్టెంట్ కంపేర్ టు రాజ్యసభ, చాలా పవర్ఫుల్ కూడా. అలాంటి ఈ లోక్సభకి సెంట్రల్ గవర్నమెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా పవర్స్ ఇచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఏంటి, గెలిచిన ప్రభుత్వమే కదా, వాళ్ళే కదా గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. బట్ లోక్సభ అలా కాదు కదా, రూలింగ్ పార్టీ వాళ్ళు ఉంటారు, అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా ఉంటారు. అంటే వీళ్ళకు కూడా వాయిస్ వస్తుంది. అపోజిషన్ ఎప్పుడు ఏం చేయాలి, ప్రతిపక్షంలో వాళ్ళు ప్రజల గొంతుకుతో మాట్లాడాలి. అంటే ఇండైరెక్ట్గా ప్రజలే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా ఇక్కడ, అదే అన్నమాట. మీరేం చెప్పారు, క్లాస్ 7లో వచ్చేసి ఇక్కడ ప్రెసిడెంట్ తీసేస్తాడు అని చెప్తున్నారు. ప్రెసిడెంట్ ఎవరండి, ఇండైరెక్ట్గా మనకు తెలీదా? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏదైతే ఎయిడ్ అండ్ అడ్వైస్ ఇస్తేనే కదా చేస్తారు. ఆల్రెడీ క్లాస్ 3లో కూడా మీరు చెప్పారు, క్యాబినెట్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇవన్నీ. అలాంటప్పుడు ప్రెసిడెంట్ మీ మాట వింటాడు కదా, మా మాట ఎందుకు వింటాడు? అందుకని ఈ క్లాస్ 8 ద్వారా ఏం చేశారంటే, మీ మాట మా మాట వద్దు, లోక్సభను స్ట్రెంథెన్ చేయండి అని చెప్పారు. అంటే ఇండైరెక్ట్గా లోక్సభకి ఎక్కువ పవర్స్ ఇచ్చారు. బట్ ఇంతకుముందు లోక్సభకి ఎక్కువ పవర్స్ లేవు, సెంట్రల్ గవర్నమెంట్ ఏదనుకుంటే అదే చేసేదన్నమాట. ఇప్పుడు అలా లేదనమాట, కొంచెం కంట్రోల్ అయింది. అది ఈ విధంగా చేశారన్నమాట. ఇంకా లాస్ట్ వచ్చేసి లాస్ట్ సబ్ క్లాస్ 9. ఈ సబ్ క్లాస్ 9 ఏంటంటే, ఒక్కసారి ఇక్కడ చూడండి, ది పవర్ కన్ఫర్డ్ ఆన్ ద ప్రెసిడెంట్ బై దిస్ ఆర్టికల్ అంటే 352 షెల్ ఇంక్లూడ్ ది పవర్ టు ఇష్యూ డిఫరెంట్ ప్రొక్లమేషన్స్. అంటే ఇష్యూ అయినా అవ్వచ్చు, వేరింగ్ అయినా అవ్వచ్చు, రివోకేషన్ ఆన్ డిఫరెంట్ గ్రౌండ్స్, బీయింగ్ వార్, ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఆర్ ఇమ్మినెంట్ డేంజర్ ఆఫ్ వార్ ఆర్ ఎక్స్టర్నల్ అగ్రెషన్, వెదర్ ఆర్ నాట్ దెర్ ఈజ్ ఎ ప్రొక్లమేషన్. చాలా చాలా జాగ్రత్తగా చూడండి. దెర్ ఈజ్ ఎ ప్రొక్లమేషన్ ఆల్రెడీ ఇష్యూడ్ బై ద ప్రెసిడెంట్ అండర్ క్లాస్ 1 అండ్ సచ్ ప్రొక్లమేషన్ ఈజ్ ఇన్ ఆపరేషన్. క్లాస్ 1 ద్వారా ఆల్రెడీ ప్రెసిడెంట్ అనే అతను ఒక నేషనల్ ఎమర్జెన్సీ ప్రొక్లైమ్ చేసి ఉండొచ్చు, ఇష్యూ అయి ఉండొచ్చు, అది ఇప్పటికీ ఆపరేషన్లో ఉండుండొచ్చు కూడా. అయినప్పటికీ మీరు మళ్ళీ కొత్తగా నేషనల్ ఎమర్జెన్సీని విధించవచ్చు అని క్లాస్ 9లో చెప్పారన్నమాట. ఆల్రెడీ మీరు నేషనల్ ఎమర్జెన్సీ పెట్టారు కదా, మళ్ళీ పెట్టడం ఏంటి, అదే కంటిన్యూ చేసుకోవచ్చు కదా అని ఉండొచ్చు కదా. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఏమైందంటే, మొత్తము మనకు మామూలుగా వచ్చేసి ఒకసారి ఇక్కడ చూడండి, ఇప్పుడు దాకా 3 times మనకి ఇంపోజ్ చేశారు అనమాట. ఫస్ట్ టైం వచ్చేసి 1962లో ఇంపోజ్ చేశారు, ఇండో చైనా పాక్ వార్ వల్ల. 1965లో ఇండో పాక్ వార్ వల్ల ఇష్యూ చేశారు. ఇది 62 నుంచి 68 వరకు జరిగింది. ఇక్కడ రీజన్ ఏంటంటే ఎక్స్టర్నల్ అగ్రెషన్. ఓకేనా, 3 రీజన్స్ నేను చెప్పాను ఫస్ట్ క్లాస్ 1లోనే కదా. దాంట్లో ఎక్స్టర్నల్ అగ్రెషన్ కింద ఇంపోజ్ చేశారు, కరెక్ట్. సెకండ్ది 1971 ఇండో పాక్ వార్ వల్ల ఇంపోజ్ చేశారు. అప్పుడు రీజన్ ఏం చెప్పారంటే ఎక్స్టర్నల్ అగ్రెషన్ అని చెప్పారు. ఇది కంటిన్యూషన్లో ఉంది, కానీ అప్పుడు ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఏం చేసింది, 1975లో ఏం చేశారంటే, నాకు ఇంటర్నల్ డిస్టర్బెన్స్ కనిపిస్తోంది అని చెప్పి 3rd టైం నేషనల్ ఎమర్జెన్సీని ఇంపోజ్ చేశారు. ఇది 1971 ఇండో పాక్
వారప్పుడు ఆల్రెడీ ఇష్యూ చేసున్నారు. బట్ మళ్ళీ దాని కంటిన్యూషన్ ఆపరేషన్లో ఉండగానే 1975లో మళ్ళీ నేషనల్ ఎమర్జెన్సీని ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనే రీజన్ మీద మళ్ళీ ప్రొక్లెయిమ్ చేశారు. ఇది 1977 వరకు కంటిన్యూ అయ్యింది. ఇప్పుడు అర్థమైందా? అంటే ఆల్రెడీ మీకు ఒకసారి ఇష్యూ చేసిన నేషనల్ ఎమర్జెన్సీ ఉన్నప్పటికీ మళ్ళీ ఇంకో నేషనల్ ఎమర్జెన్సీని మీరు ప్రొక్లెయిమ్ చేయొచ్చు అన్నది ఇక్కడ అర్థం. ఓకే, రైట్. ఇక్కడ ఒకసారి చూడండి, ఈ 3 రీజన్స్లో వార్కి ఎక్స్టర్నల్ అగ్రెషన్కి మీకు డిఫరెన్స్ తెలియాలి. వార్ అంటే ఇండియా వేరే దేశం మీదకి వెళ్ళడం, ఎక్స్టర్నల్ అగ్రెషన్ అంటే ఇండియా పైన దాడి చేయడం. రెండిటికి తేడా ఉంది కదా. మనం విధించిన ఫస్ట్ సెకండ్ 2 ఎమర్జెన్సీలో ఇండియా మీద దాడి, అందుకే ఎక్స్టర్నల్ అగ్రెషన్ రీజన్, వార్ కాదు అక్కడ. ఓకే, ఇప్పుడు మనం ప్రొసీజర్ చదివినాం. ఇప్పుడు దీనికి ఎందుకు ఇంత కాంట్రవర్సీ రైజ్ అయ్యింది అంటే ఒకే ఒక ఇన్సిడెంట్, అది ఈ థర్డ్ టైం వచ్చింది కదా. ఈ 1975లో వచ్చిన నేషనల్ ఎమర్జెన్సీ ఏ రీజన్ మీద వచ్చింది అంటే ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనే రీజన్ మీద ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు స్టార్ట్ చేశారనమాట. ఏమైంది అంటే కొంచెం హిస్టరీ చూస్తే మీకు అర్థమవుతుంది. 1950-57 ఎవరున్నారు? ఆబ్వియస్లీ మన జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు. తర్వాత 57-62 సరే ఉన్నారు. తర్వాత శాస్త్రి గారు వచ్చారు, మధ్యలో తను చనిపోయారు. తర్వాత ఇందిరాగాంధీ గారు వచ్చారు. కానీ ఇక్కడ ఏమైందంటే కోయిలేషన్ గవర్నమెంట్ కోయిలేషన్ అని చెప్పలేము దాన్ని, బయట నుంచి మద్దతు అనమాట సిపిఐ ఇచ్చింది. బట్ ఏమంటున్నారంటే ఇట్లా సపోర్ట్ తీసుకొని ఉండలేము, సో అందుకని చెప్పి ముందస్తు ఎలక్షన్కి వెళ్తారు. 71లో ముందస్తు ఎలక్షన్స్కి వెళ్ళేసి గవర్నమెంట్ని ఫామ్ చేస్తారు. ఈ టైంలో ఏమైందంటే 4 to 5 year ప్లాన్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఎవరు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారంటే వివి గిరి గారు ఉన్నారు. ఒరిస్సా ఐడియా వచ్చింది వివి గిరి గారు. అప్పుడు వచ్చి ఏపీ గవర్నమెంట్లో కూడా పార్ట్లో ఉంది. తర్వాత అది బైఫర్కేషన్ పోయిందనమాట. వివి గిరి ఆయన ఉన్నప్పుడు ఏమైంది అంటే 18th July 1969, ఈ డేట్ చాలా చాలా ఇంపార్టెంట్ కదా. ఫస్ట్ నేషనలైజేషన్ ఎన్ని బ్యాంక్స్ చేశారు? 14 బ్యాంక్స్. తర్వాత 1980లో కూడా చేశారు. 6 చేశారు. ఆ ఫస్ట్ ఇన్స్టెన్స్ అప్పుడు అనమాట నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ చేశారనమాట. ఈ 14 వీళ్ళ తరపున జేఆర్డి టాటా గారు కూడా ఉన్నారనమాట. అప్పుడు వాళ్ళలో ఒక బ్యాంకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దాని చైర్మన్ ఎవరంటే ఆర్సీ కూపర్. ఈయన ఏం చేశారంటే ఈ ఆర్సీ కూపర్ గారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. వెళ్తే సుప్రీంకోర్టు ఏం చేసింది, ఇది కరెక్ట్ కాదు, ఈ ఆర్డినెన్స్ మీరు కరెక్ట్గా ఇవ్వలేదు, డిస్క్రిషనర్తో ఇచ్చారు, సో మేము స్ట్రక్ డౌన్ చేస్తున్నామని స్ట్రక్ డౌన్ చేశారన్నమాట. ఇక్కడ ఫస్ట్ టైం జ్యుడిషియరీకి సెంట్రల్ గవర్నమెంట్కి టసల్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, జడ్జెస్కి వీళ్ళకి పడింది. తర్వాత ఏం చేసిందంటే ఇందిరాగాంధీ గారు ఆ టైంలో బ్యాంకింగ్ కంపెనీస్ యాక్ట్ అక్విజిషన్ అండ్ ట్రాన్స్ఫర్, అక్వైర్ చేసుకోవచ్చు, ట్రాన్స్ఫర్ ఆఫ్ అండర్టేకింగ్స్ అని చెప్పి 1970లో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ కాకుండా ఈసారి బిల్ యాక్టే తీసుకొచ్చారు. సో బ్యాంకర్స్కి సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ స్టార్ట్ అయింది. బ్యాంక్ అంటే ఎవరు? ఇండైరెక్ట్గా క్యాపిటలిస్ట్లేనా, వాళ్ళతోనూ గొడవ స్టార్ట్ అయింది. తర్వాత ప్రివీ పర్స్ ఆర్టికల్ 18 ఉంది కదా, ఆర్టికల్ 18 దాన్ని తీసుకొచ్చి రద్దు అని చెప్పారు 1971లో. ఈ దెబ్బకి జమీందారులు కూడా ఇందిరాగాంధీ గారికి అగెనిస్ట్ అయ్యారు. అప్పుడు 1971 ఎలక్షన్స్ వచ్చింది. ఆ టైంకి ఏమైందంటే స్టేట్స్లో సీఎంస్ ఈ గోలంతా స్టార్ట్ అయింది. అప్పుడే 1971 వార్ వచ్చింది. ఆ వార్ కాస్త ఇన్ఫ్లేషన్ ఎక్కువైపోయి కరప్షన్ కూడా ఎక్కువైపోయిందని అప్పుడు స్వయాన ప్రిన్సిపల్ సెక్రటరీ గారే బయటకు వచ్చి పబ్లిక్గా చెప్పారంట. అదే టైంలో ఏమైందంటే గుజరాత్లో అప్పుడు సీఎం వచ్చి చమన్భాయ్ పటేల్. ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నవనిర్మాణ్ మూమెంట్ అనే ఒక ర్యాలీలాగా చేశారనమాట. చమన్ చోర్ అంటూ ఎస్ఎల్ఏని అంటే లోక్సభని అక్కడున్న అసెంబ్లీని రద్దు చేయమనేసి. ఈలోగా ఆయిల్ క్రైసిస్ కూడా వచ్చింది. ఎటు ఈస్ట్ సైడ్ చూస్తే జయప్రకాష్ నారాయణ గారు బీహార్ దగ్గర ఒక స్టూడెంట్ మూమెంట్ని రైజ్ చేశారు. అక్కడున్న లెజిస్లేటివ్ అసెంబ్లీని వద్దని చెప్తూ. అదే టైంలో జార్జ్ ఫెర్నాండెస్ గారు రైల్వేస్ మినిస్టర్గా కూడా చేశారు కదా, ఆయన ఏం చేశారంటే 3 days ఒక మూమెంట్ వేజెస్కి వర్కర్స్కి సంబంధించి ఒక మూమెంట్ రైజ్ చేశారన్నమాట. ఇది చాలా పెద్ద మూమెంట్ అయిందంట ఆ టైంలో.
మాస్ మూమెంట్, రైల్వే వర్కర్స్ కదా, సో అందుకని బీహార్ గవర్నమెంట్ని డిజాల్వ్ చేయమంటూ, కానీ చేయలేదు, బట్ గోల్ అయితే జరిగిందనమాట ఆ టైంలో. ఇవన్నీ లార్జ్ ప్రొటెస్ట్లు అనమాట. అప్పుడు 1975లో ఏమైందంటే 24th జూన్న అలహాబాద్ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఏంటి అంటే రాయ్బరేలీ అనేది యూపీలో ఒక కాన్స్టిట్యున్సీ. ఈ కాన్స్టిట్యున్సీ నుంచి ఇందిరాగాంధీ గారు, రాజనారాయణ గారు అనే ఇద్దరు పోటీ చేశారు. ఈ రాజనారాయణ గారు ఏం చేశారంటే హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. ఏ హైకోర్టు? అలహాబాద్ హైకోర్టు. మినిస్ట్రీ అంటే ఆమె ఎవరికి పోటీ చేసింది? పార్లమెంట్కి, మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్, ఎంపీలో ఎలక్షన్లో గొడవ జరిగింది. ఆ గొడవ కోసమని అలహాబాద్ హైకోర్టుకి వెళ్ళారు. ఎందుకంటే యూపీలో కాన్స్టిట్యున్సీ కాబట్టి. ఆమె మీద 14 అలిగేషన్స్ పెట్టారు. వాటిలన్నింటినీ తీసేసి ఒక రెండింటిని మాత్రం తీసుకున్నారు. ఆ రెండు ఏంటంటే, అవును ఇందిరాగాంధీ ఎలక్షన్స్ టైంలో క్యాంపైన్ వాటికి లౌడ్ స్పీకర్లు వాడుకున్నారు, ఇది ప్రభుత్వ ధనము. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫీసర్ ఉండేవాళ్ళు అప్పుడు ఆమె దగ్గర, యశ్వంత్ కపూర్ అనేసి. ఈ యశ్వాల్ కపూర్ ఏం చేశారంటే, ఆయన ఏం చేశారంటే ఒకసారి మీటింగ్ని అడ్రస్ చేస్తారు. 1917 ఫెబ్లో అడ్రస్ చేశారనమాట. ఆయన జనవరిలోనే రిసిగ్నేషన్ ఇచ్చారు, కానీ అది పిఎంఓకి రావాలి. బట్ రిసిగ్నేషన్ ఇచ్చారని ఈయనైతే బయటకు వచ్చారు, అది ఇంకా అప్రూవ్ అవ్వలేదు. సో అందుకని ఈయనైతే డైరెక్ట్గా ఓపెన్గా బయట స్టేట్మెంట్ ఇచ్చారు కదా, అది మేము ఇప్పుడు ఆయన గవర్నమెంట్ సర్వీస్లో ఉండే ఒక పార్టీ తరఫున ప్రచారం చేశారు అన్నట్టుగానే తీసుకుంటాము. కాబట్టి దీనికి ఇందిరాగాంధీ గారు బాధ్యులే. అందువల్ల ఈ అలహాబాద్ హైకోర్టు ఏం తీర్పిస్తుందంటే ఇందిరాగాంధీ గారి ఎలక్షన్ చెల్లదు, రద్దు. కాబట్టి ఆవిడ ప్రైమ్ మినిస్టర్గా రిసైన్ చేయాలి. అట్ ది సేమ్ టైం సెంట్రల్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకొకరిని చూసుకోండి అని చెప్పింది. థర్డ్ థింగ్ ఏంటంటే ఈమె మీద బ్యాన్ 6 years. ఇప్పుడు ఆమె ఎలక్షన్ రద్దు అంటే 71, 75కి వచ్చేసింది. ఇంకో 1 year కదా, పక్కన ఉండేవాళ్ళు కదా, కానీ 6 years బ్యాన్ పెట్టారు ఆమె మీద. అందుకని ఆవిడ ఏం చేసిందంటే సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే దీని మీద స్టే ఇచ్చింది. గమనించాలి, ఇక్కడ స్టే ఇచ్చింది, అంతేగాని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కరెక్ట్ కాదని ఏం చెప్పలేదు. ఓకేనా? ఆ తర్వాత జరుగుతుంది ఫస్ట్ హియరింగ్ అప్పుడు ఒకటి స్ట్రక్ డౌన్. ఇవన్నీ మనం ఎక్కడ మాట్లాడదామంటే ఆర్డినెన్స్ దగ్గర మాట్లాడదాం. ఎందుకంటే అది ఆర్డినెన్స్కి బాగా బెస్ట్ ఎగ్జాంపుల్ అయింది. ఇప్పుడు మాట్లాడేది ఇప్పటికే వీడియో లెంత్ చాలా ఎక్కువైపోయింది. సో దీని తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్ ఎక్కడైనా చెప్తాను, ఇప్పుడు చూడండి. అది ఇప్పటి వరకు అయితే సుప్రీంకోర్టుకి స్టే వెళ్ళింది. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. దాన్ని బట్టి ఇందిరాగాంధీ గారికి అర్థమైపోయింది, ఓకే ఇప్పుడు జ్యుడిషియరీ మనకంతా అగైనెస్ట్లోనే ఉన్నట్టుంది. సో ఈ టైంలో మనకు ఫేవర్గా అయితే జడ్జిమెంట్ రాదు. ఇదంతా కాదు అసలు. ఓకే, లెట్ స్టార్ట్ ద షో అని చెప్పేసి అప్పుడు ప్రెసిడెంట్గా ఎవరు ఉన్నారంటే ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు ఉన్నారు. ఈయన ఉన్నప్పుడు 25th June 1975 నేషనల్ ఎమర్జెన్సీ ఆన్ ద రీజన్స్ ఆఫ్ ఇంటర్నల్ డిస్టర్బెన్స్. గమనించాలి మీరు, ఇంటర్నల్ డిస్టర్బెన్స్, ఆర్మ్డ్ రెబెలియన్ కాదు. ఆర్మ్డ్ రెబెలియన్ అనే పదం అప్పుడు లేదు. ఓకే, ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనే పదమే ఉంది. ఆ రీజన్ మీద, అంటే ఇంటర్నల్ ఎమర్జెన్సీ రీజన్ మీద నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తున్నాను అని చెప్పి నెక్స్ట్ డే రేడియోలో అనౌన్స్ చేశారనమాట ఇందిరాగాంధీ గారు. దెబ్బకి ఇండియా మొత్తం నేషనల్ ఎమర్జెన్సీ అని చెప్పి వచ్చింది. అది కాస్త దాదాపు 21 నెలలు అప్రాక్సిమేట్గా రన్ అయిందనమాట, 1977 వరకు. అదేనా ఇక్కడ చెప్పింది నేను, ఇదిగో 1971 నుంచి 77 వరకు జరిగింది అని చెప్పా. ఓకే, అలా జరిగింది. ఆ టైంలో ఆవిడ తీసుకొచ్చిన కొన్ని అమెండ్మెంట్స్ ఏంటంటే ఇవే అనమాట. 38th అమెండ్మెంటు, 39th అమెండ్మెంటు, 42nd అమెండ్మెంట్. 38th అమెండ్మెంట్ ఏంటంటే ఇప్పుడు మనం ఆర్టికల్ 352లోనే చదువుతున్నాం కదా, ఇప్పుడు 9 అప్పుడు 4 అనమాట. ఏంది, ఆల్రెడీ ఒకసారి నేషనల్ ఎమర్జెన్సీ ఉన్నా మళ్ళీ కూడా నేషనల్ ఎమర్జెన్సీ అనేది ప్రొక్లైమ్ చేయొచ్చు అని. అదా. నెక్స్ట్ 39th అమెండ్మెంట్ ఏంటంటే కొన్ని ఎలక్షన్స్కి సంబంధించింది, ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు, ఎంపీ. ఇక్కడ చెప్పాను కదా, ఫస్ట్ హియరింగ్, స్ట్రక్ డౌను, ఇది ఆర్డినెన్స్ దగ్గర అలాంటిది ఒకటి తీసుకొచ్చారు. తర్వాత 42nd అమెండ్మెంట్ తీసుకొచ్చారు. దీన్ని మనం ఏమంటాము, ఇంకొక విధంగా మినీ కాన్స్టిట్యూషన్ అంటాం కదా. అన్ని రాజ్యాంగ సభలు ఆ టైంలో జరిగాయి అనమాట. అమెండ్మెంట్ ఒకటే కానీ నెంబర్ ఆఫ్ లిస్టులు
అమెండ్ చేశారు. ఒకటి స్టేట్స్ పబ్లిక్కి ఫండమెంటల్ రైట్స్ లేవని చెప్పడం, కోర్టుకి ఏం చెప్పారు, జ్యుడిషియల్ రివ్యూ లేదు అని చెప్పింది. కోర్టు ఎక్కడైనా జ్యుడిషియల్ రివ్యూ లేదంటే ఊరుకుంటుందా? కోర్టుకి జ్యుడిషియల్ రివ్యూ లేదని చెప్పింది అనమాట. లోక్సభ టర్మ్ 6 ఇయర్స్కి పెంచారు, 5 ఇయర్స్ కాదు అని చెప్పి 6 ఇయర్స్కి పెంచారు. ప్రెసిడెంట్కి ఫుల్ పవర్స్ ఇచ్చేశారు, ఏదైనా చేయొచ్చు ప్రెసిడెంటే సుప్రీం అన్నట్టు చెప్పారనమాట. అంటే ఎటు మారిపోతున్నాం, మనం మామూలుగా రావడమే ఫెడరల్ నుంచి యూనిటరీకి మారుతుంది. ఆ యూనిటరీ కాస్త ఆర్బిటరీ పవర్స్ అయిపోతున్నాయి ఇక్కడ. అబ్జర్వ్ చేయండి, ప్రెసిడెంటే సుప్రీము, లోక్సభ టర్మ్ ఇంక్రీజ్ చేయడము. మరి ఎలక్షన్ జరగాలి కదా, ప్రజల వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకోవాలి కదా. బట్ ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి జరిగిందనమాట. ఇలా అన్నీ జరిగేసరికి చాలామంది ఈవెన్ ఇప్పుడు ఫస్ట్ చేశారు కదా ఫస్ట్ అమెండ్మెంట్, ఫస్ట్ నేషనల్ ఎమర్జెన్సీ ఎప్పుడు 1962 అప్పుడు చేశారు. అది 8 వరకు అయ్యింది, 62లోను 65లోను చేశారని చెప్పాను కదా. అప్పుడే చాలామంది కమ్యూనిస్ట్ని అరెస్ట్ చేశారంట. ఆ టైంలో ఎవరైనా ఉన్నారు యాక్చువల్గా, అప్పుడు ప్రైమ్ మినిస్టర్గా నెహ్రూ గారే కదా ఉన్నారు. అప్పుడే చాలా అట్రాసిటీ జరిగింది అని చెప్పి అంటున్నారు. కానీ 1971లో మళ్ళీ మీరు సెకండ్ టైం ప్రొక్లైమ్ చేశారు, బాగానే ఉంది. ఎందుకని, ఇండియో పాకిస్తాన్ వార్ ఉందని చెప్పారు. కానీ అది మీరు థర్డ్ టైం ఇంకోటి పెట్టారు. ఏంటది, 1975 నేషనల్ ఎమర్జెన్సీ. దీనికి రీజన్ ఏం చెప్పారు, వారా కాదు, ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అని చెప్పారు. ఏం చెప్పారు మీరు ఆ టైంలో? ఎవరు అపోజిషన్ లీడర్స్ ఉంటే వాళ్ళందరినీ, మీడియా వాళ్ళని, ఇంకా గవర్నమెంట్కి ఎవరు అగైనెస్ట్ రాస్తే వాళ్ళందరినీ అనమాట. ఇంకా జ్యుడిషియరీకి రైట్స్ లేకుండా, అలాగే పబ్లిక్ని అందరి రైట్స్ సప్రెస్ అయిపోయాయి. దీనివల్ల ఎంత ఎజిటేషన్ రైజ్ అయిందంటే తర్వాత అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ జరుగుతాయి కదా, ఆ నెక్స్ట్ ఎలక్షన్స్లో 544 సీట్స్ ఉంటే 154 మాత్రమే కాంగ్రెస్ గెలవగలిగింది. చిత్తుగా ఓడిపోయింది. అప్పుడు ఎవరు, ఈయన మన మొరార్జీ దేశాయ్ గారు, చరణ్ సింగ్ గారు, వీళ్ళందరూ కలిసి కొత్త గవర్నమెంట్ని, అంటే నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ని ఒకదాన్ని ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయగలిగారు. అప్పుడు ప్రపంచమంతా కూడా చూసిందంట భారతదేశాన్ని, అంటే కాంగ్రెస్ లేకుండా కూడా ఇండియా రూల్ అవుతుందా అని చెప్పి. అట్లా ఫస్ట్ నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ ఎవరయ్యారంటే మొరార్జీ దేశాయ్ గారు అయ్యారు. ఇంత జరిగిందనమాట ఈ నేషనల్ ఎమర్జెన్సీకి తర్వాత. అందుకని ఇప్పటి వరకు మీకు నేను చెప్పింది ఏంది, ఇప్పుడు కేవలం అక్కడ ఏముందో అదే చెప్పాను, అంతేనా? ఇదిగోండి ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి, ఎక్కడెక్కడ మార్చారు అని. కొన్ని వర్డ్స్ ఆల్రెడీ మార్చాను. క్లాస్ 1లో ఏం చెప్పారు, ప్రెసిడెంట్ చేయొచ్చు అని చెప్పాను కదా. ఇక్కడ ఎనీ పార్ట్ అని మెన్షన్ చేస్తున్నారు చూసారా. ఈ ఎనీ పార్ట్ అనే దాన్ని 38th అమెండ్మెంట్ 1975లో తీసుకొచ్చారు. ఎవరు, ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చారనమాట. ఒక్క నిమిషం, ఇట్స్ మై మిస్టేక్, 1 minute. ఇది 42nd అమెండ్మెంట్. ఎనీ పార్ట్ అనేది 42nd అమెండ్మెంట్ 1976లో ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చారు. ఇది అంటే మొత్తం కాబట్టి కొంతవరకైనా పెట్టే వెసులుబాటు లాగా తీసుకున్నారు అనమాట. ఆమె ఇష్టం అనమాట, ఎక్కడైనా పెట్టుకోవచ్చు అన్నట్టు తీసుకున్నారు. అలాగే క్లాస్ 9కి వెళ్ళండి, అంటే 9th ఎక్కడొచ్చింది, 9th మనకు ఇక్కడ వచ్చింది. ఈ 9th ఎప్పుడు తీసుకొచ్చారు అంటే 38th అమెండ్మెంట్. కలర్ అసలు కనిపించట్లేదు కదా. 38th అమెండ్మెంట్ 1975లో, ఇది ఇందిరాగాంధీ గారి టైంలో తీసుకొచ్చారనమాట. ఇక్కడ ఒక క్లారిటీ మీకు ఉండాల్సింది ఏంటంటే, వీళ్ళు ఏం చేశారంటే, ఎప్పుడు జనతా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఒక కమిటీని ఫామ్ చేశారు. షా కమిటీ అనే కమిటీని ఫామ్ చేసి 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తీసుకురావాలా మేము, అవసరం ఉందా, అవసరం ఎప్పుడు ఉంటుంది, ముందుగానే ఒకవేళ నేషనల్ ఎమర్జెన్సీ మిస్యూజ్ అయితే అప్పుడు మేము తీసుకురావాలి, మిస్యూజ్ కాలేదు అని మీరు ప్రూవ్ చేయండి అని చెప్పి షా కమిటీని తీసుకొచ్చారు. కానీ షా కమిటీ అది ప్రూవ్ చేయలేకపోయింది మిస్యూజ్ కాలేదు అన్నట్టుగా.
అంటే ఏంటి, మిస్యూజ్ అయ్యిందనే కదా అర్థం. అందుకు 44th అమెండ్మెంట్ తీసుకొచ్చారు. 44th అమెండ్మెంట్ తీసుకొచ్చి ఏం చేశారంటే 42nd ఏవైతే చేశారో వాటన్నిటిని అన్డ్యూ చేయాలనుకున్నారు. ఎందుకంటే అవన్నీ ఫ్లెక్సిబుల్ చేసుకున్నారు కదా, కేంద్ర ప్రభుత్వమే యునానిమస్గా వెళ్ళిపోయే విధంగా చేశారు. అలాంటివన్నీ వద్దు అని చెప్పి తీసేస్తూ, అలాగే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లోనే కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి కదా, ఆ లూప్ హోల్స్ అన్నీ తీసేసి స్ట్రెంథెన్ చేయాలి అనుకున్నారనమాట. అలా తీసుకొచ్చింది అనమాట ఇవన్నీ. ఇట్లా ఇక్కడ నేను కొన్ని ఆర్టికల్స్ రాశాను చూడండి, ఇవి తీసుకొచ్చారు. 38లో అయింది, క్లాస్ 9లో రెట్రోస్పెక్టివ్గా తీసుకొచ్చారు, ముందు వాటికి కూడా వర్తిస్తుంది అని. అప్పుడే కదా 1975లో పెట్టగలిగారు నేషనల్ ఎమర్జెన్సీ. నెక్స్ట్ క్లాస్ 1లో ఎనీ పార్ట్ అనే వర్డ్ని యూజ్ చేయాలి, అక్కడ పెట్టారన్నమాట ఇందిరాగాంధీ గారు. ఈ రెండింటిని మాత్రం టచ్ చేయలేదు 44th అమెండ్మెంటు. 44th ఏం చేసిందంటే క్లాస్ 3లో క్యాబినెట్ అనే పదాన్ని ఫస్ట్ టైం యూజ్ చేసింది. ఇంకెక్కడే లేదు క్యాబినెట్ అనే పదం మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. ఫస్ట్ టైం 44th అమెండ్మెంట్లోనే యూజ్ చేశారు. అది కూడా ఈ దీంట్లో రైటింగ్ అంటే ప్రెసిడెంట్ ఆర్బిటరీ కాదు, ప్రెసిడెంట్ వెనకాల క్యాబినెట్ ఉండాలి, ఆ క్యాబినెట్ కూడా రైటింగ్లో ఉండాలి అని చెప్పారు. అప్పుడు కొంచెం కష్టమే కదా ఎంతైనా. ఎందుకంటే ఒరిజినల్గా ఏమైందంటే ప్రెసిడెంట్ సాటిస్ఫాక్షన్ అన్నాడు. ఇప్పుడు అలా కాదు బాబు, రిటర్న్ కమెంట్స్ ఉండాలి అని చెప్పడం అనమాట. నెక్స్ట్ క్లాస్ 4లో ముందు ఏముంది అంటే 2 months అని ఉంది. 2 months అంటే కొంచెం టైం ఎక్కువ ఉంది కదా, సో ఈ లోపల ఏదైనా చేసేస్తారని చెప్పి లేదు 2 months కాదు, మీరు చచ్చినట్టు 1 monthలోనే చేయాలి అని చెప్పి 1 monthలో తీసుకున్నారన్నమాట. ఇంకొకటి క్లాస్ 5 ఏంటి, సీజ్ టు ఆపరేట్. ఎన్ని రోజులు కంటిన్యూషన్ ఉండొచ్చు అంటే అప్పుడు లిమిటేషన్ ఏం లేదు, ఒకసారి పెడితే ఇంక నా ఇష్టం ఎప్పుడు దాకా అంటే అప్పుడు దాకా ఉండింది. అప్పుడు అలా కాకుండా ఎవ్రీ 6 monthsకి నువ్వు అప్రూవల్ తీసుకోవాల్సిందే అని పెట్టారు. అప్పుడు ప్రొసీజర్ కొంచెం కాంప్లికేట్ అవుతుంది కదా, అదనమాట వీళ్ళ ఉద్దేశం, అలా పెట్టారు. నెక్స్ట్ ఇంకొకటి ఏం చేశారంటే ఇప్పుడు మన ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడే జ్యుడిషియల్ రివ్యూ కూడా ఒకటి పెట్టారు. 38 ఇక్కడే రాసుకోండి. ఇది కూడా ఇది ఫస్ట్ అయితే ఇంకొక ఇష్యూ కూడా ఏం చేశారంటే 38 దాంట్లో జ్యుడిషియల్ రివ్యూ లేకుండా చేశారనమాట. దాన్ని ఏం చేసిందంటే 44th అమెండ్మెంట్ జ్యుడిషియల్ రివ్యూ లేకుండా అసలు జ్యుడిషియరీ ఎక్కడ నిలబడుతుంది, ఆ కాన్స్టిట్యూషన్ని కొట్టేసేసి మళ్ళీ జ్యుడిషియల్ రివ్యూ అనేది హైకోర్టు న్యాయస్థానాలకి తిరిగి ఇచ్చేసింది అనమాట. ఇది ఒక పని చేసింది. తర్వాత ఏం జరిగిందంటే క్లాస్ 6 ఏంది, ఫస్ట్ మెజారిటీ ఏం మామూలు మెజారిటీనే ఉంది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో. ఇక్కడ రాసుకోండి, వీళ్ళు మెన్షన్ చేయలేదు. నేను కూడా గూగుల్లోనే ఈ పిక్స్ తీసుకుంది, ఎక్కడ కొత్తగా కూడా కాదు, మీరు ఒకసారి చూసుకోండి. మెజారిటీ ఏం సింపులే ఉన్నింది, ఇప్పుడు ఏమంటారంటే స్పెషల్ చేశారు. కొంచెం కష్టమే కదా అప్పుడు. అంటే ఇవన్నీ ఆర్బిటరీగా కేంద్ర ప్రభుత్వం ఉండొద్దు అని చెప్పడం అనమాట. తర్వాత క్లాస్ 8 ఏంటి, మీరు ఇప్పటివరకు ఏం చేశారు, ప్రెసిడెంట్ ఒకరే, ఇదిగోండి ఒరిజినల్ ఏమిటి, పార్లమెంట్కి ఏం పవర్ లేదు, ప్రెసిడెంట్ తన ఇష్ట ప్రకారం చేసేవాడు. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు పార్లమెంట్ రిజల్యూషన్ని సింపుల్ మెజారిటీతో పాస్ చేయమని చెప్పింది. తీసేయండి, ఈజీగా తీసేయచ్చు, పార్లమెంట్కి కూడా పవర్ ఇచ్చిన. ఎట్ ది సేమ్ టైం దాంట్లో కూడా లోక్సభకి ఎంపీస్ డిమాండ్ మీద, అంటే లోక్సభకే పవర్స్ పెంచా, అంటే ఇండైరెక్ట్గా అర్థమైంది సెంట్రల్ గవర్నమెంట్ని తగ్గించాను. ప్రెసిడెంట్ని పవర్స్ తగ్గించామంటే ఆటోమేటిక్గా సెంట్రల్ గవర్నమెంట్ పవర్స్ తగ్గించామనే కదా. ఇక్కడ ఈ కలర్ కనిపించట్లేదేమో కొంచెం, ఇదిగోండి ఇప్పుడు అర్థమవుతుందేమో కొన్ని పదాలు. ఓకే, ఇలా అని చెప్పారనమాట. ఒక్కసారి మీరు ఫస్ట్ మనం ఇక్కడ డిస్కస్ చేసాం కదా 1, 2, 3, 4 అని చెప్పి ఇక్కడ నుంచి తీసుకురండి. సో లాస్ట్లో మీకు క్లారిటీ ఉంటుంది. మధ్యలో నేను హిస్టరీ అంతా చెప్తున్నా, హిస్టరీ లేకపోయినా ఈ కంప్లీట్ 1 to 9 ఆర్టికల్స్ తీసుకొని ఈ స్లైడ్ పెట్టుకొని పక్కన చూసుకోండి. సో మీకు క్లారిటీ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఫైనలీ కేసెస్ చూడండి. మరి ఇంత అరాచకాలు, ఇన్ని కష్టాలు జరుగుతుంటే మరి సుప్రీంకోర్టు, హైకోర్టు, ఇతర న్యాయస్థానాలు ఏమైనా కామ్గా ఉన్నాయా అని మీకు డౌట్ రావచ్చు. ఏం జరిగింది అంటే ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా, ఏమన్నాను,
38th అమెండ్మెంట్ ద్వారా ఏం చేశారు, జ్యుడిషియల్ రివ్యూ లేకుండా చేశారు అని చెప్పా. కానీ 44th అమెండ్మెంట్ ద్వారా ఏం చేశారు, జనతా గవర్నమెంట్ వచ్చిన తర్వాత జ్యుడిషియల్ రివ్యూ ఉంది, న్యాయస్థానాలకు ఆ హక్కు ఉంది, జ్యుడిషియల్ రివ్యూ న్యాయ సమీక్ష అధికారం ఉంది అని చెప్పి మళ్ళీ రిటర్న్ చేశారనమాట. ఇప్పుడు ఏం చెప్పిందంటే ఎవరు, సుప్రీంకోర్టు, అసలు అత్యవసర పరిస్థితి అన్నది అంటే నేషనల్ ఎమర్జెన్సీ అనేది రాజ్యాంగబద్ధమా కాదా అన్నది క్వశ్చన్. ఇంత మిస్యూజ్ అయితే అసలు రాజ్యాంగబద్ధమేనా, కాన్స్టిట్యూషన్ వ్యాలిడిటీ ఉందా అన్నది ప్రాబ్లం అనమాట. దానికి ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు ఇది రాజ్యాంగబద్ధమే, అలాగే న్యాయబద్ధమైందే, ఎందుకంటే బంధమే, అట్ ది సేమ్ టైం జ్యుడిషియల్ రివ్యూ కింద కూడా వస్తుంది, ఖచ్చితంగా దీని కిందకి వస్తుంది. ఎలా వస్తుంది అంటే మీరు ఏ కారణాలపైన అంటే ప్రెసిడెంట్, క్యాబినెట్ మీరు ఏ కారణాలపైన ఈ నేషనల్ ఎమర్జెన్సీ విధించారు అని మేము అడగం. కానీ జ్యుడిషియల్ రివ్యూ కిందకి మీరు ఏ కారణాలపైనైతే నేషనల్ ఎమర్జెన్సీ విధించారో ఆ కారణాలు సహేతుకమా కాదా, అంటే రాష్ట్రపతికి ఎలాంటి చెడు ఉద్దేశం అంటే దురాలోచన అంటే నో మ్యాలిఫైట్స్, ఎలాంటి చెడు ఉద్దేశం లేదు అని మేము నమ్మాలి. అలాంటి మాలిఫైడ్ ఏదైనా ఉందా లేదా అని చెప్పి సమీక్షించే అధికారం మాకు ఉంటుంది అని ఎవరి కేసులో చెప్పారు అంటే ఈ మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1980 అనే కేసులో ఈ విధమైన ఇంటర్ప్రిటేషన్ ఇచ్చిందనమాట. అదే టైంలో ఇంకొకటి ఏం చెప్పారు అంటే 1971-75 ఈ టైంలో అత్యవసర పరిస్థితి విధించారు కదా, అక్కడ మాకు ఎలాంటి నో మాలిఫైడ్ అనిపించిందండి, అక్కడ ఏ దురుద్దేశం లేదనిపించింది. కాబట్టి అక్కడ ఇచ్చిన నేషనల్ ఎమర్జెన్సీ అన్నది రాజ్యాంగబద్ధమే అని చెప్పిందనమాట సుప్రీంకోర్టు. మీకు ఇంకా కావాలంటే క్లారిటీగా ఈ 2 కేసెస్లో అదే ఇటరేట్ చేశారనమాట. మినర్వా మిల్స్ కేసులో ఏం చెప్పింది, అసలు రాజ్యాంగబద్ధమా కాదా అనే అంశం మీద చర్చించింది. రాజ్యాంగబద్ధమే అని చెప్పింది ఎవరు, మినర్వా మిల్స్ కేసులో. ఎట్ ది సేమ్ టైం ఏమైంది, జ్యుడిషియల్ రివ్యూ కిందకి వస్తుందా రాదా అంటే వస్తుంది జ్యుడిషియల్ రివ్యూ కిందకి అని చెప్పి మీకు నేషనల్ ఎమర్జెన్సీ విధించే హక్కు ఉందా లేదా ఇవి మాట్లాడట్లేదు మేము, మీకు ఖచ్చితంగా ఉంది. కానీ ఆ కారణాలు రేషనల్గా ఉన్నాయా లేదా అన్న తెలుసుకోవడమే మా ఇంట్రెస్ట్ అని చెప్పింది. అదేవిధంగా ఈ జ్యుడిషియల్ రివ్యూ ఎలాగంటే మ్యాలిఫైడ్ ఇంటెన్షన్ ఉందా లేదా అని కనుక్కోవడం అనమాట. అట్లా 1971-75 సంబంధించిన జ్యుడిషియల్ రివ్యూ గురించి మాట్లాడింది. ఓకే, వీడియో లెంత్ అయితే చాలా ఎక్కువైంది అనిపించింది. కాకపోతే ఈ మాత్రం ఎక్స్ప్లెనేషన్ దీనికి కావాల్సి ఉంటుంది, ఇది చాలా వెయిటేజ్ ఉన్న టాపిక్ కదా, అందుకే అనమాట నేను ఇంత చెప్పాను. మీకు హిస్టరీ చెప్పకుండా ఇప్పుడు ఓన్లీ 352 అని మనం చదువుకున్న దాంట్లో ఉన్న ఎసెన్స్ అర్థం కాదేమో అనిపించింది. అందుకని మీరు లాస్ట్లో ఒకసారి ఈ అమెండ్మెంట్ ఆర్టికల్ చెప్పాను కదా, అంటే 38 అలాగే 42 నెక్స్ట్ 44 ఈ అమెండ్మెంట్ సంబంధించి ఒక టేబుల్ లాగా అక్కడ రాసినట్టే ప్రిపేర్ చేసుకోండి. ఎట్ ది సేమ్ టైం ఎన్నిసార్లు ఇప్పటికీ ఇంప్లిమెంట్ చేశారు, ఇంపోజ్ చేశారు అది ఒకసారి పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఈ ఆర్టికల్ 352ని పెట్టుకోండి పక్కన. చాలా సింపుల్ కదండి 352, ఏముంది 9 సెక్షన్లు ఉన్నాయి. ఒక సెక్షన్ ఏం చెప్తుంది, ప్రెసిడెంట్ చెప్తుంది ప్రెసిడెంట్ మాత్రమే చేయాలి, పార్లమెంట్ కాదు అని చెప్పింది. ఆ ప్రెసిడెంట్ కూడా ఎక్కడ విధించవచ్చు, టెరిటరీ ఏం చెప్పారు, మొత్తమైనా చేయొచ్చు లేదా ఏదైనా పార్ట్ కూడా చేయొచ్చు అని చెప్పింది. ఈ పార్ట్ అనేది 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. ఓకే, తర్వాత రీజన్స్ ఏం చెప్పారు, రీజన్స్కి వచ్చేసరికి ఇంటర్నల్ ఏమంటారు వారు, ఎక్స్టర్నల్ అగ్రెషన్, ఈ రెండింటిని కలిపి ఏమంటారు ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ. నెక్స్ట్ ఆర్మ్డ్ రెబెలియన్,
ఆర్మ్డ్ రెబెలియన్ ఇందాక నేను ఈ వర్డ్ మర్చిపోయినట్టున్నాను. ఆర్మ్డ్ రెబెలియన్ ఇంతకుముందు ఏమోనిండే ఇంటర్నల్ ఎమర్జెన్సీ అని ఉన్నింది. దాన్ని తీసేసి దాని బదులు 44th అమెండ్మెంట్ ద్వారా ఈ ఆర్మ్డ్ రెబెలియన్ పెట్టారు. ఇక్కడ కరెక్ట్ చేసుకోండి. అది నేను జస్ట్ ఇక్కడ క్లాస్ 3 ఒకటే పెట్టాను కదా, క్లాస్ 1 కూడా ఓకే. ఆ క్లాస్ 1 కూడా అంటే ఏముంది అక్కడ వర్డ్ అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ కదా ఆర్మ్డ్ రెబెలియన్, అది మార్చారనమాట. ఎందుకంటే ఆ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అంటే కరెక్ట్ డెఫినేషన్ లేకుండా పోయింది. ఏదైనా కానీ ఇంటర్నల్ డిస్టర్బెన్సా అన్నట్టు అయిపోయింది అనమాట. అది చాలా వైడర్ స్కోప్ ఇస్తుంది. అలా కాదు ఆర్మ్డ్ రెబెలియన్ అక్కడ ఏదైనా ఇలాంటి ఇష్యూ జరిగితే అప్పుడు పెట్టాలి అని చెప్పి కంప్లీట్ దానివల్లే కదా 1975లో అంత పెద్ద అజిటేషన్స్ వచ్చింది. అందుకని అది మార్చేశారు. ఇలా చెప్పారనమాట. ఎవరు విధించాలి ప్రెసిడెంటు, ఏ టెరిటరీ, ఇక్కడ రిసిగ్నేషన్, రీజన్స్ ఏంటి అన్నవి చెప్పారు. నెక్స్ట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఈవెన్ అది యాక్చువల్గా జరిగి ఉండాలి సిచ్యువేషన్ లేదు, ఈవెన్ బిఫోర్గానే తీసుకోవచ్చు, ప్రెసిడెంట్ ఫీల్ అవ్వాలి ఇది జరగబోతుంది అన్నట్టుగా చాలు. నెక్స్ట్ సిచ్యువేషన్ అయిపోగానే నేము, ఏమైనా నోటిఫికేషన్ అని చెప్పారా, లేదే ఏమని చెప్పారు, ప్రొక్లమేషన్ అని చెప్పారు, నోటీస్ అని చెప్పారా, లేదే ప్రొక్లమేషన్ అని చెప్పారు. సెకండ్ క్లాస్ 2 ఏం చెప్పింది, ప్రెసిడెంటే ఏం చేయొచ్చు, వేరీ అయినా చేయొచ్చు అంట, అలాగే రివోక్ అయినా చేయొచ్చు అని చెప్పింది. ఎవరు, ప్రెసిడెంట్ చెప్పారు. ఇంకెవరైనా ఎవరు చెప్తారు, ప్రెసిడెంటే చెప్తారు. ఇక్కడే మీరు క్లాస్ 9 చదువుకోండి, అప్పుడు ఈజీ అవుతుంది. ఒకసారి నేషనల్ ఎమర్జెన్సీ ఉన్నా సరే సెకండ్ నేషనల్ ఎమర్జెన్సీ పెట్టచ్చు అని చెప్పారు. ఇది ఏ ఆర్టికల్ ద్వారా చెప్పారు, అమెండ్మెంట్ 38 1975 ఇలా చెప్పారు అని చెప్పండి. ఇక్కడికి ఓన్లీ ఇందిరాగాంధీ గారు మేజర్గా తీసుకొచ్చినవన్నీ కవర్ అయిపోతాయి కదా. అంటే ప్రెసిడెంట్ క్లియర్గా కనిపిస్తున్నారు. ఇప్పుడు 3 మనకు ప్రెసిడెంట్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఇవన్నీ ఎవరి పీరియడ్ ఇందిరాగాంధీ గారి గవర్నమెంట్లో కనిపిస్తాయి. తర్వాత వచ్చేవన్నీ ఏమవుతుంది, లోక్సభకి ఇంపార్టెన్స్ పెంచుతుంది. ఇది మైండ్లో పెట్టుకొని చేయండి ఏదైనా. 3 ఏం చెప్పింది, క్యాబినెట్ అని గురించి చెప్పింది. క్యాబినెట్ మళ్ళీ రైటింగ్లో ఇవ్వాలి అని చెప్పారు, అవునా. ఆర్టికల్ 75 ఉన్న కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి మాట్లాడింది, అంతే కదా. ఎస్. అలాగే ఇప్పుడు క్యాబినెట్ రైటింగ్ అయిపోయిన తర్వాత ఎవరి గురించి మాట్లాడింది, ఇక్కడ ఇష్యూ గురించి మాట్లాడారు, అలాగే వ్యారీయింగ్ గురించి మాట్లాడారు, అంతేనా. ఇక్కడ ఏంటి, వేరియింగ్, రివోకింగ్ ఒకటే మాట్లాడుతుంది చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇష్యూకి వేరియింగ్ ఏమని చెప్పింది, ఇక్కడ థర్డ్ ఇష్యూ రివోకింగ్. ఇది అయిన తర్వాత ఫోర్త్ ఏంటి, 1 month టైంలోనే అని చెప్పింది. అలాగే ఈచ్ హౌస్ అని చెప్పింది, అవునా, ఈచ్ హౌస్ అని చెప్పింది. ఒకవేళ లేకపోతే 30 days లోపలే చెయ్యాలి అని చెప్పారు. ఇవన్నీ టైం బౌండ్ గురించి చెప్పింది. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్పింది, రాజ్యసభ కూడా ఉండాలి అని చెప్పింది. నెక్స్ట్ లోక్సభ బోత్ హౌసెస్, ఒకటి రాజ్యసభ ఉండాల్సిందే ఎందుకంటే వాళ్ళ రైట్సే డిప్రైవ్ అవుతున్నాయి కాబట్టి. సెకండ్ ఏంటి, లోక్సభ ఒపీనియన్ ఖచ్చితంగా తీసుకోవాలి, బోత్ హౌసెస్ ఉండాల్సిందే అని చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం లెస్ పీరియడ్ అంటే 1 monthలోనే తీసుకోవాలని చెప్పింది. ఈ 1 month ఎక్కడి నుంచి తీసుకొచ్చాము, 44th అమెండ్మెంట్ అయినా. క్యాబినెట్ రైటింగ్ ఇది ఎవరు చేసుకొచ్చారు, 44th అమెండ్మెంట్. ఇక్కడ ఒక్క దగ్గర క్యాబినెట్ అనే పదం మెన్షన్ చేసి ఉంటారనమాట. నెక్స్ట్ ఏంటి, 5th ఇప్పుడు తీసుకొచ్చారు, అది ఎన్ని రోజులు కంటిన్యూషన్లో ఉంటుంది అనేది. అప్పుడు రివోకింగ్ రాదు కదా, కంటిన్యూషన్ గురించి మాట్లాడుతున్నారు. కంటిన్యూషన్ ఏమని చెప్తున్నారు, 6 months అట్లా ఎవ్రీ 6 monthsకి మీరు రెన్యువల్ చేసుకోవాల్సిందే అని చెప్తున్నారు. అయిపోయింది. నెక్స్ట్ 6th క్లాస్ 6 ఏం చెప్తుంది, మెజారిటీ స్ట్రింజెంట్గా ఉండాలి కాబట్టి స్పెషల్ మెజారిటీ కావాలి అని చెప్పింది, అంతే. 7th ఏంటి, ప్రెసిడెంట్కి పవర్ ఇచ్చారు రిమూవ్ చేయడానికి. 8th ఏంటి, హౌస్ ఆఫ్ ద పీపుల్ 1/10 వెళ్ళి తీసేయచ్చు. 7, 8 రిమూవ్ చేయడానికి గురించి మాట్లాడుతుంది. అలాగే 4, 5, 6 ఒకే దగ్గర స్టెప్లో వస్తాయి, అంతే కదా. 1 monthలో పాస్ చేయాలి, ఏ మెజారిటీతో పాస్ చేయాలి, స్పెషల్ మెజారిటీతో పాస్ చేయాలి. నెక్స్ట్ ఉన్నది ఎన్ని రోజులు ఉంటుంది, 6 months ఉంటుంది. 7, 8, 9 ఆల్రెడీ ఇక్కడ మాట్లాడాం కదా. ఇది
ఓకే, ఇక్కడతో నేషనల్ ఎమర్జెన్సీకి సంబంధించిన ఆర్టికల్ 352 కంప్లీట్ అయిపోయింది కోర్ టాపిక్. ఇంకా రేపు వీడియోలో మనం ఏం చూద్దామంటే స్టేట్ మీద ఇంపాక్ట్ ఏంటి, ఇప్పుడు దీనికి ఎంత 50% వేసేట్ ఉందో దానికి కూడా ఉంటుంది అంతే వెయిటేజ్గా. స్టేట్ మీద ఇంపాక్ట్ ఏముంది, ఫండమెంటల్ రైట్స్ మీద ఇంపాక్ట్ ఏముంది, ఈ 2 ఎలిమెంట్స్ రేపు మాట్లాడదాం. బట్ రేపు ఇంత టైం తీసుకోవాలండి, ఇది కొంచెం ఎక్కించడానికి ఇంత టైం పట్టింది. ఓకే, బాయ్.